నమస్తే. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను సౌజన్య. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్‌లో మేనిఫెస్టేషన్ గురించి ఏదో ఒక సందర్భంలో వినే ఉంటాం మనం. బట్ కొంతమందికి ఆ మేనిఫెస్టేషన్ ఏం చేస్తాంలే అదేం అవ్వదు. ఒకసారి ట్రై చేస్తారు. 2 సార్లు ట్రై చేస్తారు. బట్ ఎలా చేయాలో తెలీదు కాబట్టి అది జరగదు. సో, ఈ మధ్య కాలంలో ఇలా అనుకోగానే జరిగిపోవాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సో, ఇప్పుడు ఇన్‌కేస్ మనం తినాలంటే కూడా బియ్యం ఎదురుగా పెట్టుకొని రా అన్నం అంటే రాదు. దాన్ని కడగాలి. సెపరేట్ అంటే దానికి సఫిషియెంట్ వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి వెలిగించాలి. అప్పుడప్పుడు మధ్యలో చూసుకోవాలి. ఇంత ప్రాసెస్ జరిగితేనే మనం అన్నం తినగలుగుతున్నాం. సో, మనం అనుకున్నది జరగాలంటే కూడా ఇట్ టేక్ సమ్ టైమ్. కాబట్టి సో, ఈ మేనిఫెస్టేషన్ అనేది మనకి అనుకూలంగా మన లైఫ్‌లో మనకి అనుకున్నటువంటి అన్ని పనులు జరగడానికి మనం ఎలా చేసుకోవాలి? ప్రతి ఒక్కరికి పీస్‌ఫుల్ లైఫ్ కావాలి కాబట్టి, సో ఇది ఎలా చేసుకోవాలనే దానికి సంబంధించి ఒక ఎక్స్‌పర్ట్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఇట్స్ 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి. హీ ఈజ్ ఏ స్పిరిచువల్ మెంటర్ అండ్ లైఫ్ కోచ్, మేనిఫెస్టేషన్ కోచ్ అండ్ సర్టిఫైడ్ స్కై యోగా కోచ్ అనేటువంటి విశ్వం మాస్టర్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో అంటే ప్రతి ఒక్క లైఫ్‌లో ఈ మేనిఫెస్టేషన్ అనేది వింటూ ఉంటాం. అసలు ఆ మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? అసలు ఎలా చేసుకోవాలి? అది ఒక వ్యక్తికి తన జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది? అండ్ యూనివర్స్‌కి దీనికి అసలు ఇన్ని డౌట్స్ వస్తున్నాయి మేనిఫెస్టేషన్ అనగానే. ఏమన్నా అంటే మేనిఫెస్ట్ అంటే యూనివర్స్ అంటారు. 2 సైమల్టేనియస్‌లీ జరుగుతూ ఉంటాయి అనేసని. అసలు ఈ రెండిటికి ఉన్న రిలేషన్ ఏంటి అసలు? అసలు ఫస్ట్ దీనికంటే ముందు మేనిఫెస్టేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. మేనిఫెస్టేషన్ అంటే సాధించడం. నేను మేనిఫెస్ట్ చేశాను. అవును. ఏం చేసావంటే నేను జాబ్ మేనిఫెస్ట్ చేశాను, నేను కార్ మేనిఫెస్ట్ చేశాను, నేను ఒక బంగ్లా, డ్రీమ్ హౌస్ మేనిఫెస్ట్ చేశాను అంటున్నారు. మేనిఫెస్టేషన్ జరిగిన తర్వాత చేశాను అంటున్నారు. అయితే ఇది ప్రాసెస్ కదా. అవును. ఎప్పుడు కూడా జరిగింది అని చెప్పడానికి ముందు జరుగుతుంది. అవును. అది కంటిన్యూస్గా జరిగి ఉంటుంది. లాస్ట్లో ఎండ్ రిజల్ట్ ఈజ్ డన్ అని చెప్తున్నాం. అయితే ఇక్కడ లక్ష్యాన్ని మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని సాధించడం అంటే మేనిఫెస్ట్ చేసాం. అలాగే ఒక కోరిక, ఆ కోరికని మనం సాధించడం, ఆ కోరికని నెరవేర్చుకోవడం అనేదాన్ని మేనిఫెస్టేషన్ అంటున్నాం. అయితే ఈ మేనిఫెస్టేషన్ ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు? నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. 10 ఏళ్ళుగా ఇదే మేనిఫెస్టేషన్ ప్రాసెస్లో ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మేనిఫెస్టింగ్ their goals. How? In their daily routine. Daily routine. Is it? Daily routine, yes, exactly. How? Knowingly, unknowingly. Oh, okay. సో అందుకే హౌ కమ్ అని అడిగా. అది సో తెలియకుండా చిన్నపిల్లాడు కూడా మేనిఫెస్ట్ చేస్తున్నాడు. తెలిసి కొంతమంది పెద్దవాళ్ళు చేస్తున్నారు, తెలియకుండా చాలామంది చేసేస్తున్నారు. అంటే ఏ ప్రాసెస్ని మనం మేనిఫెస్టేషన్ అనుకోవాలి? మీరు ఈ జాబ్ని మేనిఫెస్ట్ చేశారు. ఇప్పుడు మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో మీరు మేనిఫెస్ట్ చేశారు. ఐ హ్యాడ్ ఎ థాట్ ఆఫ్ ఒకానొక టైంలో నేను ఈ ఛానల్లో పని చేయాలి అని. అయింది కదా. యప్. ఇప్పుడు దాన్ని నాట్ నియర్ బై, ఇట్స్ రీసెంట్ టైమ్స్ కాదు, ఇట్స్ లాంగ్ బ్యాక్. బట్ అనుకున్నా. అయితే జరిగింది కదా. ఐ హ్యాడ్ ఎ కాల్ ఫ్రమ్ హియర్. యప్. మరి ఎస్. మీరు థాట్ రిలీజ్ చేయకుండా చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మేనిఫెస్టేషన్ అనేది ఎలా జరుగుతుందంటే ఫ్రమ్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ, స్టార్టింగ్ ఫ్రమ్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ. వాళ్ళు పిలవరు, పిలిచినా కానీ మీరు యాక్సెప్ట్ చేస్తేనే ఆ ఛానల్కి వెళ్తారు. మీరు ఒప్పుకోకుండా ఆ ఛానల్కి కానీ, ఆ జాబ్ కానీ, ఆ సిచ్యువేషన్ కానీ, ఈవెన్ సిచ్యువేషన్, ఎన్విరాన్మెంట్, ఒక పర్సన్, ఒక థింగ్ ఏదైనా కానీ ఫిజికల్లీ ఆర్ ఇన్విజిబుల్గా ఏదైనా కానీ మీ లైఫ్లోకి ఏదైనా వచ్చింది అంటే త్రూ మేనిఫెస్టేషన్ ఓన్లీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే ఎవ్రీ పర్సన్ కూడా తన లైఫ్లో రోజుకి చాలా ఆలోచిస్తాడు. అంటే అవన్నీ మేనిఫెస్టేషన్ చేసినట్టేనా? ఎస్, ఇప్పుడు వస్తున్నారు మీరు కరెక్ట్గా. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి డీటెయిల్గా వెళ్ళినప్పుడు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మైండ్ థాట్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. ఆబ్వియస్లీ నిద్రపోయినప్పుడు కూడా థాట్స్ అవుతూనే ఉంటాయి. ప్రాసెస్ దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం.
పర్ డే ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం, ఒక సర్వే ప్రకారం 60 to 70,000 థాట్స్ మన బ్రెయిన్, మన మైండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. యా. మరి ఈ 70,000 ఆలోచనలన్నీ కూడా ప్రతిదీ కూడా కోరికతో ముడిపడి ఉంటుంది. ప్రతి ఆలోచన ఏదో ఒక కోరికతో ముడిపడి ఉంటుంది. ఇలా చేస్తే బాగుండు, ఇలా అయితే బాగుండు అని ఒక కోరికతోనే ఉంటుంది. అది ఆ కోరిక దానికి కనెక్ట్ అయి ఉంటుంది. అయితే కోరికలన్నీ నెరవేరబడతాయి ఎప్పుడు ఆ ఒక కోరికని బలంగా దాన్ని మాత్రమే తీసుకుని దానికోసమే నిరంతరం ఒక లక్ష్యంలాగా చేసుకుని దానికోసం ప్రయత్నం చేసినప్పుడు అది సిద్ధిస్తుంది. దాన్ని మేనిఫెస్టేషన్ అంటున్నాం. ఓకే. ఈ 70,000 కోరికలు అన్నీ కూడా మేనిఫెస్ట్ అవ్వవు. ఏదైతే పదే పదే మీరు కోరుకుని ఉంటారో బలంగా కోరుకోవడం అంటారు దీన్ని. అంటే మనస్ఫూర్తిగా మనకి ఇది కావాలి అని కోరుకోవడం. సో ఇప్పుడు మనం భయపడినప్పుడు కూడా ఏమన్నా జరిగిద్దేమో అనుకుంటూ ఉంటాం, భయపడుతూ ఉంటాం, ఒక అంశానికి సంబంధించో లేకపోతే ఒక వ్యక్తికి సంబంధించో. సో అది కూడా మేనిఫెస్టేషన్ అవుతుందా? అయిపోతుంది. ఈజ్ ఇట్? భయపెడతారు మీరు? ఎస్, 100% భయపడం కాదు, భయం అనేది మేనిఫెస్ట్ అవుతుంది. మీరు దేన్నైతే ఎక్కువగా కోరుకుంటారో ఆ వైబ్స్ నేచర్లోకి వెళ్తాయి. అలాంటి సిచ్యువేషన్స్ని మీ లైఫ్లోకి తీసుకొస్తుంది. ఈవెన్ ఇఫ్ దే ఆర్ నెగిటివ్ ఆల్సో. నెగిటివ్ పాజిటివ్, యూనివర్స్కి పాజిటివ్ నెగిటివ్ సంబంధమే లేదు. నువ్వు దాని పని ఏంటంటే, ఇందాక అన్నాం కదా, దీనికి యూనివర్స్కి సంబంధం ఏంటంటే, యూనివర్స్ పని ఏంటంటే మీరు ఎలాంటి ఫీలింగ్ని కలిగి ఉన్నారో, ఎలాంటి థాట్స్ని కలిగి ఉన్నారో ఆ థాట్స్ ఫీలింగ్స్ బేస్ చేసుకునే మీ లైఫ్లోకి దాన్ని తీసుకొస్తుంది. ఇది కూడా థాట్. ఇది జాబ్ అనేది థాట్, ఫియర్ అనేది కూడా థాట్. ఓయమ్మ ఇలా జరుగుతుందేమో, వీళ్ళు నా లైఫ్లోకి రాకూడదు బాబా, ఖచ్చితంగా వచ్చేస్తారు బాబా. ఎక్కువ సార్లు మీరు కనుక ఫీల్ అయితే వీళ్ళ దగ్గరికి అస్సలు వెళ్ళకూడదు, వీళ్ళు కలవద్దు అని తలుచుకునే కొద్దీ ఇది జరగొద్దు ఇది జరగొద్దు, ఇది జరగొద్దు. ఏది జరగొద్దు? ఇక్కడ ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది లోపల. ఈ వ్యక్తిని కలవద్దు అన్నప్పుడు యూనివర్స్ ఏది క్యాప్చర్ చేస్తుందంటే, మీరు థాట్ రిలీజ్ చేసినప్పుడు ఒక విజువల్ క్రియేట్ అవుతుంది లోపల. సౌజన్యాన్ని కలవద్దు అని అనుకున్నాను అనుకో, క్యాన్సిల్ కలుస్తాను ఏంటంటే అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇమేజ్ వస్తుంది కదా, ఈ ఇమేజ్ని యూనివర్స్ క్యాప్చర్ చేస్తుంది. ఓకే. దానికి ఇమేజ్కి నేను ఏం ఫీలింగ్ యాడ్ చేస్తున్నాను? కలవకూడదు అనుకుంటున్నాను కదా, ఖచ్చితంగా యూనివర్స్ ఏం చేస్తుంది, మీ ఇద్దరిని కలపడానికే ట్రై చేస్తుంది. ఈ కలపొద్దు అనేది తెలియదు దానికి. ఓకే. ఆ ఫీలింగ్లో కలపొద్దు అనేది తెలియదు. ఒక ఫుల్గా తీసుకోదు ఎమోషన్ని, హాఫే తీసుకుంటుంది. కాదు, నువ్వు ఏదైతే ఎక్కువగా కావాలనుకుంటున్నావంటే ఈ పిక్చర్ ఇమేజ్ వస్తుంది కదా, ఈ ఇమేజ్తో మీరేమనుకుంటున్నారు, కలవద్దు అనేదాన్ని ఎట్లా గుర్తిస్తుందో చెప్పండి. అదేంటన్నా కంప్లీట్గా సెంటెన్స్ ఈ వ్యక్తిని కలవద్దు అనేది తీసుకోవట్లేదు, ఈ వ్యక్తి దగ్గర వరకే పిక్చరైజేషన్ వస్తుంది కాబట్టి అదే తీసుకుంటుంది. అంటే వేవ్ తీసుకోవట్లేదు. యాక్చువల్గా దీన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. మీరిద్దరు విడిపోతున్నది విజువలైజ్ చేయాలి. అర్థమైందా? కలవద్దు అనేది దానికి వర్డ్స్ ని తీసుకోదు, ఫీలింగ్స్ ని తీసుకుంటది. ఇక్కడ మేనిఫెస్టేషన్ లో అందరూ మిస్టేక్ చేసేది ఇక్కడే. నాకు ఇది వద్దు, నాకు అనారోగ్యం వద్దు, నాకు ఈ వ్యక్తి వద్దు, ఇలాంటి వద్దు నో అనే వర్డ్స్ కి దానికి ఫీలింగ్ వేరు. ఓకే. ఫీలింగ్ ఎలా అది తీసుకుంటదంటే, మీరు విడిపోతున్న దాన్ని గనక తీస్తే విడిపోతారు. సో అంటే మేనిఫెస్టేషన్ అనేది ఒక దగ్గర కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చుని ఇలా చేయాలి అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఎందుకంటే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఇవే కనిపిస్తాయి, అవే కనిపిస్తాయి. కానీ మా క్లాసెస్కి రండి అని చెప్తారు తప్ప అది కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండదు. సో మేనిఫెస్టేషన్ చేసుకోవాలనుకుంటే అసలు ఏ ప్రాసెస్ని మనం మేనిఫెస్టేషన్ అంటున్నది ఒక్కసారి క్లారిటీ చెప్పండి. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని నా లైఫ్లోకి మేనిఫెస్ట్ చేయాలి. ఓకే. ఒక వస్తువుని నా లైఫ్లోకి మేనిఫెస్ట్ చేయాలి. దాని ఇమేజ్ తీసుకురావాలి, దానికి సంబంధించి కొన్ని అఫర్మేషన్స్ రాసుకోవాలి. అంటే ఇది నాకు అవసరం, ఇది నా జీవితంలో అవసరం, ఇది నా జీవితంలో ఉంది. ఈ
పాపులర్ తెలుగు పాపులర్ ఛానల్లో నేను యాంకర్గా వర్క్ చేస్తున్నాను అని చెప్పాలి. ఈ తెలుగు పాపులర్ ఛానల్ అన్నప్పుడు తెలుగు పాపులర్ ఛానల్ విజువల్ వస్తుంది యూనివర్స్కి. తెలుగు పాపులర్ ఛానల్ వర్క్ చేస్తున్నాను అనేది మేనిఫెస్ట్ చేస్తుంది. అది మీరు యు ఆర్ డూయింగ్ వర్క్ ఇన్ దిస్ ఛానల్, దీన్ని మేనిఫెస్ట్ చేస్తుంది. ఓకే, ఇది ప్రాసెస్ అన్నమాట. మీకు కావాల్సింది మీరే సెలెక్ట్ చేసుకున్నారు. జాబ్ అనేది, కార్ అనేది, హౌస్ అనేది, దానికి సంబంధించింది మేనిఫెస్టేషన్కి దగ్గరగా వస్తాయి. ఇంకా సో అంటే మేనిఫెస్టేషన్లో విజువలైజేషన్ అనేది మ్యాటర్స్, చాలా మ్యాటర్, ఇట్స్ లైక్ మ్యాండేటరీ, మ్యాండేటరీ, ఓకే. కంపల్సరీ. మీకు ఒక పర్టికులర్ గోల్ కావాలి, ఆ గోల్ని మీరు రీచ్ అవ్వాలి అంటే ఆ గోల్ ఏంటి, అది విజిబుల్గా ఎలా ఉంటుంది, పర్సనా, థింగా, లేకపోతే ఒక టార్గెట్ అచీవ్మెంట్ ఇలా చేయాలి, ఒక హోదానా అనేది ఫస్ట్ మీకు క్లారిటీ ఉండాలి. ఓకే, మేనిఫెస్టేషన్లో ఫస్ట్ ఉండాల్సింది క్లారిటీ. అంటే క్లారిటీ అంటే చేసేటప్పుడు క్లారిటీగా ఉండాలా, చేస్తున్న టైంలో క్లారిటీగా ఉండాలా, ఏదైతే మనం చేయాలి అనుకుంటున్నామో అందులో మనం క్లారిటీ తెచ్చుకోవాలా? ఇప్పుడు మనం ఒక గోల్ అనుకున్నాం, జాబ్ అనుకున్నాం, బిజినెస్ అనుకున్నాం, కెరీర్ అనుకున్నాం. నేను డాక్టర్ అవ్వాలనుకుని చాలామంది అనుకుంటారు, లేదా ఒక ఇంజనీర్ అవ్వాలనుకుంటారు, లేకపోతే ఒక సిఏ అవ్వాలనుకుంటారు. సో ఈ డాక్టర్ ఇంజనీర్ రెగ్యులర్గా అందరూ చెప్తుంటారు కాబట్టి మనం సిఏ అవ్వాలనుకుందాం. సిఏ అవ్వాలనుకున్నప్పుడు ఒక గోల్ సెట్ చేసుకున్నాం కదా. ఈ సిఏ అవ్వాలనుకున్న గోల్ని మీరు ఎలా మేనిఫెస్ట్ చేస్తారు? ఫస్ట్ మనకి ఏం విజువల్ వస్తుంది, ఏం కనిపిస్తుంది? ఒక జాబ్ ఓరియంటెడ్ ప్రొఫైల్ మీకు గుర్తొస్తుంది. దానికంటే ముందు ఇన్ని సబ్జెక్ట్స్ అని గుర్తొస్తాయి అందరికి కదా. 24 సబ్జెక్టులా, 30 సబ్జెక్టులా, ఇన్ని సబ్జెక్టులా, సిఏ అనగానే అమ్మో ఇంత టైం కావాలి అంటే ఇవే థాట్స్ వస్తాయి. ఇంతసేపు మనం టైం కేటాయించాలి సిఏ అంటే, చాలా కష్టం, మెయిన్ ఇది చదవడం చాలా కష్టం అని మాత్రం గుర్తొస్తుంది సిఏ అనగానే, ఎవరినైనా కానీ రే ఎలా చదువుతున్నాడు వీడు అనేది ఇది వస్తుంది. సో ఫస్ట్ సిఏ అనేది వచ్చింది కదా. సిఏ అన్నది వచ్చిన తర్వాత దానికి నేను ఎలిజిబులా కాదా, నేను చదవగలనా లేదా, ఇన్ని సబ్జెక్టులు చదవగలనా, లేకపోతే కొన్ని సబ్జెక్టులు మాత్రమే చదవగలనా కదా. ఇప్పుడు ఒక క్లారిటీ అంటే అది, నేను దీన్ని అంటే వీఆర్ క్యాపబుల్ ఆర్ నాట్, ట్రాక్ చేయగలనా లేదా, క్రాక్ చేయగలనా లేదా, దీన్ని నేను సాధించగలనా లేదా. అందరికీలాగా కొంతమంది ఏంటంటే వేరే వాళ్ళు చెప్పారని చేస్తారు. వేరే వాళ్ళు చెప్పారని కాకుండా మీరు ఏది చేయాలనుకుంటున్నారో మీ లక్ష్యాన్ని మీరు క్లారిటీగా. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు అన్ని స్కూళ్ళు 90% ఏం చేస్తున్నారు, అందరూ కార్పొరేట్ స్కూల్లో అందరూ చేర్పిస్తున్నారు, మనం చేర్పించాలి. వాళ్ళ పిల్లల్ని చేర్పించారు, మన పిల్లలు కూడా చేర్పించారు. కంపారిజన్ అలా చేర్పించేస్తున్నారు. కానీ నిజంగా ఆ పిల్లాడికి ఆ స్కూల్ కానీ, ఆ కోర్సు కానీ, ఆ సబ్జెక్ట్ కానీ వాళ్ళకి సూటబుల్లా కాదా అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ రియల్ ఎబిలిటీని వాళ్ళు పట్టించుకోవట్లేదు. ప్రతి ఒక్కరికి ఒక ఎబిలిటీ ఉంటుంది కదా, శక్తి సామర్థ్యం అనేది ఉంటుంది కదా, దాన్ని పట్టించుకోకుండా వాళ్ళు చేసేస్తున్నారు, ఆ స్కూల్లో పంపించేస్తున్నారు. సో అలాగే వాళ్ళ ఎబిలిటీ కనుక్కుని తెలుసుకుని దాని మీద మనం కనుక ఏమైనా కొంత వాడికి ఇంట్రెస్ట్ కలిగిస్తే వాడు ఈజీగా చదవగలడు. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో మా పిల్లలతో సహా నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ చాలా విషయాలు, చాలా కేసెస్ నా దగ్గరికి ఎలాంటివి వస్తాయంటే, లక్షలు పెట్టి చదివిస్తున్నాం సార్, వీళ్ళకు చదువు రావట్లేదా, అర్థం కావట్లేదా. పిల్లల్ని నేను బాగా స్టడీ చేసి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నేను ఫస్ట్ అడిగేది క్వశ్చన్ ఏంటంటే, మీ స్కూల్లో ఏ సబ్జెక్టులు బాగా చెబుతారు, మీకు ఏ సబ్జెక్టులు అంటే చాలా ఇష్టం అని అంటే తెలుగు, ఇంగ్లీషు, హిందీ అనేదో 3 చెప్తారనమాట. నేను వెంటనే అడుగుతాను, ఈ టీచర్లు అంటే మీకు ఇష్టం కదా అంటాను. ఎస్, ఆన్సర్ ఈస్ ఎస్. ఎందుకంటే ఆ టీచర్ మాకు అర్థమయ్యేటట్లు చెబుతుంది, వాళ్ళ నాలెడ్జ్కి అర్థమయ్యే విధంగా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇప్పుడు మేనిఫెస్టేషన్ ప్రక్రియలో మనం వచ్చినప్పుడు మనం సిఏ అవ్వాలనుకున్నాం కదా. సిఏ అవ్వాలనుకున్నప్పుడు వీటన్నిటినీ నేను చదవాలి,
ఎందుకు చదువుతున్నాము? వై అనేది ఫస్ట్ ఈ కోర్సు నేను కంప్లీట్ చేస్తే నేను ఇలా ఉంటాను, దీనికోసం నేను మేనిఫెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలో చెప్పారు. బట్ మనం చేసుకోవడానికి యూనివర్స్‌కి ఏంటి సంబంధం? ఇప్పుడు క్లియర్గా గోల్ని మనమే సెట్ చేసుకోవాలి, ఓకే. క్లారిటీగా. నేను సీఏ చదువుతానా, లేకపోతే లాయర్ చదువుతానా, లేకపోతే డాక్టర్ చదువుతానా, నేను ఏది అవ్వాలనుకుంటున్నాను అనేది నాకు ఒక క్లారిటీ ఉన్నప్పుడు, నేను దానికోసం ప్రయత్నం చేసినప్పుడు దానికి యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది. అది ఎట్లా సపోర్ట్ చేస్తుంది, ఏం సపోర్ట్ చేస్తుంది అనేది ఫస్ట్ దీనికి ఉండాల్సింది క్లారిటీ. నేను ఇది చేయాలి, నేను ఇది చేస్తాను, ఇది సాధిస్తాను. అది మీరే కదా అంటున్నారు, ఇందులో డౌట్ ఉండకూడదు. ఇంకా నేను సాధిస్తానని మీకు క్లారిటీ ఉండాలి. తర్వాత ఏ ఉద్దేశంతో మీరు అది కావాలని కోరుకుంటున్నారు, మీ ఇంటెన్షన్ క్లియర్గా ఉండాలి. తర్వాత దీనికి కావాల్సింది విజువలైజేషన్. ఓకే. విజువలైజేషన్ గురించి నేను మీకు చెప్తాను. తర్వాత గ్రాటిట్యూడ్ ఉండాలి. అంటే మేనిఫెస్టేషన్ ప్రాసెస్ చెప్తా ఉన్నాను. తర్వాత పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. ఓకే. సీఏ అవుతాను, ఇప్పుడు మీరు అన్నారు కదా ఇన్ని సబ్జెక్టులు ఉన్నాయని, ఇవన్నీ కూడా పెద్ద విషయం కాదు. ఓకే. నేను సాధించాలి అనుకున్న లక్ష్యాన్ని మీరు నిర్దేశించుకున్నప్పుడు, టార్గెట్ పెట్టుకున్నప్పుడు, మేనిఫెస్టేషన్ ప్రక్రియలో యూనివర్స్ ఎలా హెల్ప్ చేస్తుందో డీటెయిల్డ్గా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, మేనిఫెస్టేషన్ చేయడానికి మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి. ఫస్ట్ ఒక గోల్ని మనం సెట్ చేసుకోవాలి, క్లియర్ గోల్ ఉండాలి, ఆ గోల్ ఇంటెన్షనల్గా ఉండాలి, విజువలైజేషన్ ప్రక్రియలో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి, గ్రాటిట్యూడ్ ఉండాలి. సో ఇవి బేసిక్స్ అనమాట, బేసిక్ రూల్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలో చెప్పారు. బట్ మన మేనిఫెస్టేషన్ చేసుకోవడానికి యూనివర్స్కి ఏం రిలేషన్ అసలు, ఏం సంబంధం? అంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి ఆ లింక్ ఏంటి? అంటే విజిబుల్గా అయితే ఏమి ఉందన్నట్టు అయితే ఏం తెలీదు జనరల్గా కామన్ పీపుల్కి. బట్ ఇన్విజిబుల్గా ఉన్నటువంటి రిలేషన్ ఏంటి యూనివర్స్కి మనకి? యూనివర్స్ అనేది ఫస్ట్ యూనివర్స్ గురించి తెలుసుకుందాం. మనం యూనివర్స్లో ఉన్నామా లేదా? అవును, అక్కడే ఉన్నాం. యూనివర్స్ ఏం చేస్తుంటుంది? యూనివర్స్ పని ఏంటంటే యూనివర్స్ ఈజ్ ఎనర్జీ. ఓకే. యూనివర్స్లో ఉన్న శక్తి అంతా ఎవరి కోసం పనిచేస్తూ ఉంటుందంటే యూనివర్స్లో ఉన్న వాళ్ళందరి కోసం పనిచేస్తూ ఉంటుంది. యూనివర్స్లో ఉన్న స్టార్స్, గెలాక్సీస్ కోసం పనిచేస్తూ ఉంటుంది కదా. సో అప్పుడు మనం పని చేస్తున్నప్పుడు మన కోసం కూడా పనిచేస్తుంటుంది కదా అది. అవును. మనం ఏ పని చేస్తున్నామో దానికి తగ్గట్టుగా పనిచేయడమే యూనివర్స్ పని. తన పని తను చేసుకుంటూ పోదు. మనకు ఏది అవసరమో బేసిక్ నీడ్స్తో సహా మనం ఇప్పుడు ఒక టార్గెట్ పెట్టుకున్నాం కదా మేనిఫెస్టేషన్ అని, దానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో త్రూ అవర్ థాట్స్, త్రూ అవర్ ఫీలింగ్స్, త్రూ అవర్ ఎమోషన్స్, త్రూ అవర్ యాక్షన్స్, యూనివర్స్ ఏం చేస్తుంది, మనం ఏదైతే సంకల్పం పెట్టుకున్నామో ఆ సంకల్పానికి అవసరమైనటువంటి శక్తిని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక హౌస్ కావాలనుకున్నారు. హౌస్ కావాలనుకున్నప్పుడు మీరు ఒక థాట్ రిలీజ్ చేస్తారు, నేను ఒక 3 bedroom 3 BHK హౌస్ కావాలని మేనిఫెస్టేషన్ చేయాలనుకున్నారు. సో మీరు ఒక దీనికి విజువల్గా ఏం చేయాలన్నాను, విజువలైజేషన్ చేయాలన్నాను. తర్వాత విజన్ బోర్డ్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని ఏం చేయాలి, మన థాట్స్ అన్నీ నంబర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ థాట్స్ ఏం చేస్తున్నాయి, ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ థాట్ హ్యాస్ ఎనర్జీ. ఓకే, అర్థమైందా? ఆ ఎనర్జీ ఏం చేస్తుందంటే మనకు కావాల్సిన దానికోసం దాన్ని ఉపయోగిస్తే దాన్ని తీసుకొస్తుంది. మన థాట్కి ఎంత శక్తి ఉంటుందంటే, మన ఆలోచనకి మనం దేన్నైతే విడుదల చేస్తామో దాన్ని మన జీవితంలోకి, మన లైఫ్లోకి మేనిఫెస్ట్ చేసేంత శక్తి మన ఆలోచనకే ఉంటుంది. ఇప్పుడు ఒక హౌస్ కావాలి అని మనం విజువల్గా ఒక 3 BHK హౌస్ ఎదురుగా ప్రతిరోజు లేచిన వెంటనే చూడడం, దాని గురించి ఆలోచించడం, దీన్ని నా లైఫ్లోకి ఎలా తీసుకురావాలా, దీన్ని నా లైఫ్లోకి తీసుకురావాలంటే నేనేమేం చేయాలి ఓకే అని మనం ఆలోచన విడుదల చేశామంటే, ఈ ఆలోచనకి ఉన్న శక్తి ద్వారా
ఈ 3 బిహెచ్కే హౌస్ మీకు అమ్మ చూపడానికి, అంటే మీకు అమ్మడానికి, లేదా ఈ 3 బిహెచ్కే హౌస్కి అవసరమైనటువంటి మనీని సంపాదించే అవకాశాన్ని మీ దగ్గరికి తీసుకురావడానికి. ఓకే. మనీ కూడా రిలేటెడ్ కదా. అవునవును. అది లేకపోతే ఏం సో పని అవ్వదు. మనీని ఏ విధంగా తీసుకురావాలా, మ్మ్. ఇక్కడే ఉన్న జాబ్లో ఏమైనా అప్రైజలా, లేకపోతే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇంకొకటి తీసుకురావాలా, మ్మ్. ఇన్కమ్ సోర్సెస్ ఫ్రీలాన్సర్గా ఇంకా 2-3 వర్క్స్ చేయాలా, ఆపర్చునిటీస్ని ఇంకా తీసుకురావడం అనేది ఈ థాట్ వల్ల మీ లైఫ్లోకి తీసుకురావడం జరుగుతుంది. ఇది ఓకే. పర్టికులర్గా ఒక గోల్ ఫిక్స్ చేసుకున్న తర్వాత, దీన్ని నాకు కావాలి, నా జీవితంలోకి ఇది రావాలి అని మీరు ఫిక్స్ అయిన తర్వాత ఈ థాట్ వెళ్ళి ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ని మీ లైఫ్లోకి తీసుకొస్తుంది. అంటే మన థాట్స్కి అట్రాక్ట్ చేసేటటువంటి శక్తి ఉంది. ఓకే. ద గ్రావిటీ ఆఫ్ ది లా ఆఫ్ గ్రావిటీ ఎట్లా అయితే అర్తుకుందో, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మన థాట్స్కి ఉన్నాయి. మన థాట్స్ అట్రాక్ట్ చేస్తాయి లైక్ మైండెడ్ పీపుల్ని, ఆ అట్మాస్ఫియర్ని, ఎన్విరాన్మెంట్ని మన లైఫ్లోకి తీసుకొచ్చేలా చేస్తాయి. ఓకే. సో ఇక్కడ విజువలైజేషన్ చాలా బాగా పనిచేస్తుంది. సో విజువలైజేషన్ ప్రక్రియలో ఫస్ట్ ఏం చేస్తున్నాం, మనకు కావాల్సిన గోల్ని మనం ఫిక్స్ చేస్తున్నాం. ఇంకా ఏం చేస్తామంటే జర్నల్ రాస్తాం. కొంతమంది విజువలైజేషన్ చేసేటప్పుడు మాకు ఇవి గుర్తు రావట్లేదు, మేమేం గోల్ సెట్ చేసుకున్నామో మా గోల్ నాకు గుర్తు రావట్లేదు అంటే క్లియర్గా రాయొచ్చు. ఫలానా ఏరియాలో ఓకే. ఇలాంటి బెడ్రూమ్ని ఇంత అమౌంట్కి ఇంత నేను పర్చేస్ చేస్తున్నాను, ఇంత అమౌంట్ నేను సంపాదిస్తున్నాను, త్రూ డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ద్వారా నేను అర్న్ చేస్తున్నాను. ఇవన్నీ రాయడం ద్వారా ఇవన్నీ మేనిఫెస్ట్ అవుతాయి. ఇందాక మనం ఏమనుకున్నాం, రూల్ ఏం చేస్తుంది యూనివర్స్, మన థాట్స్కి అనుగుణంగా పనిచేస్తుంది. మన థాట్స్ ఏం రిలీజ్ చేస్తాయో దానికి తగ్గట్టుగా యూనివర్స్లో ఉన్న ఎనర్జీ పనిచేస్తుంది. యూనివర్స్ ఈజ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ మన అర్త్ రొటేట్ అవ్వడానికి పనిచేస్తుంది. మన థాట్స్ని మన టార్గెట్స్ కోసం ఉపయోగించడానికి కూడా పనిచేస్తుంది. ఒకటే ఎనర్జీ మొత్తం అంతా యూనివర్స్లో ఉన్నది. ఎవరు దాన్ని ఎలా కొంతమంది బిజినెస్ కోసం ఉపయోగించుకుంటున్నారు, కొంతమంది దాన్ని జాబ్ కోసం ఉపయోగించుకుంటున్నారు, కొంతమంది హౌస్ కోసం ఉపయోగించుకుంటారు, కొంతమంది కారు కోసం ఉపయోగించుకుంటారు, కొంతమంది దాన్ని వృధాగా వదిలేస్తూ ఉంటారు, కొంతమంది ఒక పొజిషన్ కోసం ఉపయోగించుకుంటారు, కొంతమంది నేను హీరో అవ్వాలని ఉపయోగించుకుంటారు, రకరకాల వాళ్ళ వాంట్స్ వాళ్ళ నీడ్స్, వాళ్ళ కంఫర్ట్స్ కోసం ఉపయోగించుకుంటారు. అవును. సో ఇది ఎవరు బాగా ఉపయోగించుకుంటారంటే తెలిసిన వాళ్ళు బాగా ఉపయోగించుకోగలరు. అర్థమైందా? తెలిసిన వాళ్ళు ఈ మేనిఫెస్టేషన్ ప్రక్రియ అనేది ఒకటి ఉంది. దీన్ని ఉపయోగించుకుంటే మనం లైఫ్లో సక్సెస్ అవ్వచ్చు అనేది తెలిసిన వాళ్ళు దీన్ని బాగా ఉపయోగిస్తారు. అండ్ ఇంకొక డౌట్ వచ్చిందండి. అంటే కొంతమంది వింటూ ఉంటాం, అరే ఇలా తలుచుకున్నాను రా అప్పుడే కనిపించేసావు, లేదా ఇప్పుడు తలుచుకున్నాను ఇలా ఫోన్ వచ్చింది, ఇది వింటూ ఉంటాం. జనరల్గా ప్రతి ఒక్క లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేస్తారు. కొంతమంది అప్పుడు ఎప్పుడో తలుచుకున్నాను రా మళ్ళీ ఇప్పుడు కలిసావు నువ్వు, అంటే ఈ కైండ్ ఆఫ్, అంటే వన్స్ మనం ఒక మేనిఫెస్టేషన్ తెలుసో తెలియకో చేసుకున్నప్పుడు, విజువలైజేషన్ చేసుకున్నప్పుడు మన మైండ్లో అది ఇమీడియట్గా నెరవేరుతుంది అనేవి కొన్ని ఉంటాయి. పొద్దున్న తలుచుకుంటే సాయంత్రం కలవడం, లేదా తలుచుకోగానే కనపడడం, ఆర్ తలుచుకోగానే ఒక గంటలో ఇలా ఫ్యూ అవర్స్లో కలవడం, ఇలా ఏదో జరుగుతుంది. ఇది మిరాకిల్, ఇప్పుడే తలుచుకున్నాను నువ్వు వచ్చావు, నాకు రాత్రి కల్లోకి వచ్చి ఇప్పుడు కలిసావు, ఇలాంటివి వింటూ ఉంటాం. అంటే ఒక మేనిఫెస్టేషన్ అనుకోవడం నోయింగ్ ఆర్ అన్నోయింగ్లీ, అది జరగడానికి ఇట్ టేక్స్ హౌ మచ్ టైం? అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం ఏమైనా డిపెండ్ అయి ఉంటుందా, అసలు ఏంటి? చెప్తాను. రైట్, వండర్ఫుల్ క్వశ్చన్. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడు మేనిఫెస్ట్ అవుతుంది, ఏ టైంలో మేనిఫెస్ట్ అవుతుంది అంటే దీనికి మేము క్లాసెస్లో డీటెయిల్గా మేము చెప్తాం. ఇప్పుడు చెప్పేవన్నీ కూడా క్లాసులో చెప్పేవే కొన్ని డీటెయిల్స్ అన్ని సీక్రెట్స్ మీకు చెప్తున్నాం. సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఒకటి ఉంది మనకి. ఎగ్జాక్ట్లీ. కాన్షియస్ మైండ్ అంటే మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నాను, మైక్ కనిపిస్తుంది, కనబడుతున్నాయి. కానీ సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంటుందంటే టోటల్గా ఇన్విజిబుల్గా మన వెనకాల ఉన్నవి మన ఫీలింగ్స్ని, మిమ్మల్ని చూసి నేనేమనుకుంటున్నాను, నన్ను చూసి మీరేమనుకుంటున్నారు, బయటకి మాట్లాడడం ఓరల్గా బాగానే ఉంది,
లోపల ఫీలింగ్ ఎలా ఉంది, వాటన్నిటిని కూడా అది రికార్డ్ చేస్తుంది. ఇన్నర్ ఫీలింగ్స్, ఇన్నర్ థాట్స్. ఇన్నర్ థాట్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్ అండ్ యాక్షన్స్, ఈ 4 లోపల రికార్డ్ అవుతూనే ఉన్నాయి. ఈవెన్ మనం పడుకున్నా మన సబ్ కాన్షియస్ మైండ్ ఆన్లోనే ఉంటుంది. 24/7. ఎస్, దానికి స్లీవ్ ఉండదు. దానికి లేదు. అందుకే మాట్లాడేది జాగ్రత్తగా మాట్లాడండి. బ్రూస్లీ అంటారు, ఈవెన్ నోయింగ్లీ అన్నోయింగ్లీ డోంట్ స్పీక్ నెగటివ్ వర్డ్ అంటాడు. ఓకే. పొరపాటుగా హాస్యానికి కూడా నువ్వు నెగిటివ్ మాట మాట్లాడకూడదు. అంటే నువ్వు దాన్ని లోపల పంపిస్తున్నావు. ఇది ముందు వెనక ఆర్డర్లో ఎప్పుడు వస్తుందంటే, నువ్వు ఏది ఎక్కువ కావాలని కోరుకుంటున్నావో, ఎక్కువ సార్లు దాన్ని కోరుకుంటున్నావో అది ముందు అయిపోతుంది. నువ్వు ఎంత ఫీలింగ్ తోటి అబ్బా ఈరోజు ఈ వ్యక్తిని కలిస్తే బాగుండు అని నువ్వు ఎంత బాగా ఫీల్ అవుతావో, ఎంత ఇంటెన్షనల్గా, ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతావో, బా ఈ టైంలో నా పక్కన నా ఫ్రెండ్ ఉంటే ఎంత బాగుంటుందో అని ఫీల్ అయ్యాను అనుకోండి, వెంటనే ఫోన్ వస్తుంది, లేకపోతే యాదృచ్ఛికంగా కలుస్తుంది. ఇట్లాంటివి మా లైఫ్లో చాలా చూసాం మేము, మీరు కూడా చూస్తుంటారు. ఒక టెంపుల్కి వెళ్ళడం కానీ, లేకపోతే ఒక రెస్టారెంట్లో కలవడం కానీ, ఒక ప్లేస్లో కలవడం కానీ, ట్రైన్లో జర్నీలో కలవడం కానీ, ఇవన్నీ జరుగుతుంటాయి. సో మనం ఎంత ఇంటెన్షనల్గా, ఎంత ఎక్కువగా ఎనర్జీని యూజ్ చేస్తున్నామో ఆ వ్యక్తిని, ఆ వస్తువుని కావాలని. అంటే ఇంకొకటి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గుర్తుంచుకోవాల్సిన విషయం, ఒక్క రోజులో అయిపోవడం లేదు ఇది. ఒక్క రోజులో మీరు ఉదయాన్నే తలుచుకుంటే మధ్యాహ్నం ప్రత్యక్షం అవ్వలే అతను. మీ లోపల సబ్ కాన్షియస్లో ఎప్పటి నుంచో ఒక ఆలోచన ఉంది, ఇతన్ని కలవాలి, ఈమెను కలవాలి, ఇక్కడికి వెళ్ళాలని లోపల ఇన్నర్గా ఉంచి 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 అది ఒకరోజు మేనిఫెస్ట్ చేస్తుంది. దానికి సమయం వచ్చింది ఇప్పుడు, అది బయటపడడానికి సమయం వచ్చింది. ఆ ప్లేసు, ఆ ఎన్విరాన్మెంటు, ఆ సిచ్యువేషన్ దొరకలేదు సబ్ కాన్షియస్ మైండ్కి. ఇప్పుడు దొరికింది, వచ్చేస్తుంది. ఇదిగో నువ్వు అడిగావు కదా లాస్ట్ ఎప్పుడో 1 month ముందు, ఇక్కడికి వెళ్తే బాగుండు, ఈ ఫ్రూట్ తింటే బాగుండు, ఈ ఫుడ్ తింటే బాగుండు అనుకున్నావు కదా, ఇదిగో నీ పక్కనే ఉంది చూడని. అప్పుడు గుర్తు చేస్తుంది. నువ్వు ఒకప్పుడు అడిగావు ఆ వ్యక్తిని, ఇదిగో నీ లైఫ్లోకి తీసుకొచ్చాను, చూడాలనుకున్నావు, ఇదిగో చూడు అని చూపిస్తుంది. ఈవెన్ మన షో మీరు అన్నారు స్టార్ట్ చేసే ముందు, ఎస్టర్డే ఏమన్నారు, సార్ నాకు ఒక మైండ్లో ఒక థాట్ వచ్చింది, అసలు ఇది ఎలా మేనిఫెస్ట్ అవుతుంది, ఒక రిలేషన్షిప్ అనేది ఎట్లా బ్రేకప్ అవుతుంది, లేదా అది ఎట్లా కంటిన్యూ అవుతుంది అనేది దీని గురించి తెలుసుకోవాలనుకున్నాను అన్నారు కదా. ఎగ్జాక్ట్లీ మీరు కోరుకున్నారు, వెంటనే ప్రత్యక్షమైంది ఈ ప్రోగ్రామ్. యూనివర్స్ గురించి, యూనివర్సల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్లై చేస్తే లైఫ్ సూపర్గా ఉంటుంది అనేది. అండ్ అలాగే యూనివర్స్ అంటే కూడా కొంతమంది ఏమో దేవుడు అంటారు, కొంతమంది ఏమో ఖాళీ ఎంటీనెస్ అంటారు. అసలు యూనివర్స్ అంటే ఏంటి, దేవుడా, అసలు ఏంటి, ఏమనుకోవాలి? ఎస్, దీనికి ఆది శంకరాచార్యుల శ్లోకం ఉంటుంది, పూజాకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమో జప, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమోలయ. పూజ 1,000,000 సార్లు చేస్తే దానికి సమానమైనటువంటి స్తోత్రం అన్నమాట. 1,000,000 సార్లు పూజ చేస్తే ఒక స్తోత్రం అవుతుంది. 1,000,000 సార్లు స్తుతిస్తే ఒక జపం అవుతుంది. 1,000,000 సార్లు జపిస్తే ధ్యానం అవుతుంది. 1,000,000 సార్లు నువ్వు ధ్యానిస్తే అప్పుడు నువ్వు చేరుకోవాల్సిన ఆ పరమాత్మని చేరుకుంటావు. అంటే ఆ విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్తని చేరుకుంటాం. ఇది క్లియర్? సో నేను చెప్పింది కాదు, గురుదేవులు చెప్పింది. సో దాన్ని మనం ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు 4 తరగతులు చెప్పాం, 4 స్టేజెస్ చెప్పాం. పూజ అంటే ఎవరికి చేస్తున్నావు, నువ్వు ఎందుకు చేస్తున్నావు, చాలామందికి క్లారిటీ ఉండదు. సో భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుడిని పూజించాలి అని హిందువుల పిల్లలకి తల్లిదండ్రులు, పెద్దలు నేర్పిస్తారు. రైట్? బాగా వినండి, అందరికీ ఉపయోగపడుతుంది. ముస్లిమ్స్ పిల్లలకి అల్లా ఉన్నాడు, మసీద్కి వెళ్ళాలి, ఖురాన్ చదవాలని వాళ్ళకి నేర్పిస్తారు, ప్రార్థన చేయాలి. రైట్? సో క్రిస్టియన్స్ ప్రేయర్ క్రిస్టియన్స్, ఇది రిపీట్ కట్ చేయాలి. క్రిస్టియన్స్ పిల్లలకి ఏం నేర్పిస్తారు?
బైబిల్ చదవాలి, బైబిల్ చదవాలి, ప్రేయర్ చర్చికి వెళ్ళాలి అని చర్చికి నేర్పిస్తారు. వెళ్ళాలి. సో ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఏమీ లేకుండా ఎలా వచ్చారు? ఎంటీగా వచ్చారు కదా, ఎంటీ మైండ్తో వచ్చారు. వాళ్ళ లోపల మనం ఏం పెడుతున్నాం? ఒక్కొక్క సాంప్రదాయంలో, ఒక్కొక్క రిలీజియన్లో ఒక్కొక్క దేవుడిని పరిచయం చేస్తున్నారు. హూ ఈజ్ రియల్ గాడ్? మీరు చెప్పండి. అంటే ఎవరి నమ్మకం? ఫార్ములా ఏంటి? దేవుడు ఒక్కడే కదా, ఒకటే ముగ్గురు, నలుగురు, 5 మంది ఉంటారా? లేదు, అట్లా లేదు కదా. ఒకలే దానిలో వివిధ రూపాల్లో మనం కొలుస్తున్నామని అంటారు. ఎగ్జాక్ట్. అంతే. సో యూనివర్సల్ గాడ్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్. ఆ యూనివర్స్కి తెలిసింది అందరికీ ఒకే ఫార్ములాని అప్లై చేయడం. దీన్ని ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సూర్యుడు, సన్ రైజెస్, సన్ లైట్ ఈక్వల్ ఫర్ ఆల్, రైట్? సో ఇలా యూనివర్స్ పనిచేస్తుంది. నువ్వు పూజ చేస్తున్నావా, నువ్వు మసీద్కి వెళ్ళి నమాజ్ చేస్తున్నావా, లేకపోతే చర్చికి వెళ్ళి నువ్వు బైబిల్ చదువుతున్నావా లేదా, అదంతా దానికి సంబంధమే లేదు. యూనివర్స్ ఏం చేస్తుంది? యూనివర్స్లో తనకున్నటువంటి ఎనర్జీని నువ్వు పాజిటివ్గా ఉపయోగించుకుంటే పాజిటివ్గా ఉపయోగించుకో, నువ్వు నెగిటివ్గా భయపడుతూ నెగిటివ్ అవుతుందేమో అని భయపడుతూ ఉంటే నెగిటివ్గా ఉపయోగించుకో. ఇట్లా తెలిసి తెలియకుండా మేనిఫెస్టేషన్ జరిగిపోతూ ఉంది లైఫ్లో. సో పూజ అనేది లిమిటెడ్. ఫస్ట్ స్టేజ్, సెకండ్, థర్డ్, ఫోర్త్. యూనివర్స్ గురించి తెలుసుకోవాలంటే నీకు తెలిసిందంతా పక్కన పెట్టి, ఫార్ములా చెప్తున్నాను, నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. దీనికి మహావతార్ బాబాజీ చెప్తారు ఏంటి? తెలుసుకున్నది గోరంత, తెలుసుకోవాల్సింది కొండంత ఉంది. మనకి ఇదే కరెక్ట్ అనుకుంటున్నాం, అంతే కదా. ఈ 3 ఎగ్జాంపుల్ 3 చెప్పాను. ఇంకా చాలా రిలీజియన్స్ ఉన్నాయి, చాలా బిలీఫ్ సిస్టమ్ ఉంది. సో కానీ యూనివర్స్కి దాంతో పని లేదు. యూనివర్స్కి కావాల్సింది ఏంటి? నీకేం కావాలో చెప్పు, నేను ఇస్తా. నీ థాట్స్ ఎలా ఉన్నాయి, నీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, నీ బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉంది, నీ యాక్షన్స్ దేనికోసం చేస్తున్నావు. నువ్వు జాబ్ చేస్తే జాబ్ కోసం ఇస్తా, నువ్వు బిజినెస్ చేస్తే బిజినెస్ కోసం ఇస్తా, నువ్వు ఏం కోరుకుంటున్నావు దానికి ఇస్తా. నువ్వు దాన్ని ముందుకు తీసుకెళ్ళడం నీ బాధ్యత. ఓకే, రైట్. ఇంకా నెక్స్ట్ అంటే ఇలా మనం విశ్వంతో ఉండి కలిసి మనకు అనుకున్నదికి అనుకూలంగా జరిపించుకోవాలి అంటే పర్టికులర్ టైం పీరియడ్ ఏమన్నా ఉంటుందా, లేకపోతే ఎప్పుడైనా ఇట్ మే హ్యాపెన్ సార్ చేసుకోవడం అనేది? వండర్ఫుల్. సో రైట్ క్వశ్చన్. ఏంటంటే ఇది ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నాము, అసలు ఈ మేనిఫెస్టేషన్ అనేది మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి? ఉంది, జరుగుతుంది. నోయింగ్లీ అన్నోయింగ్లీ మనం ఎక్కువసార్లు భయపడితే నెగిటివ్ జరిగిపోతుంది. వద్దు, నో అనే ఓడికి కానీ అనుకుంటారు కూడా, నేను భయపడుతూనే ఉన్నా జరుగుతుందని చెప్పి జరిగిపోయింది. పడుతుంది గ్లాసు పడుతుంది, పగిలింది, పగిలింది. సో ఇది పాజిటివ్ ఆల్సో. వెళ్ళాలనుకుంటే ఫైనల్లీ నేను పడుతుంది గ్లాస్ పడుతుంది అన్నారు కదా. అమ్మో నేను ఫెయిల్ అయిపోతానేమో, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతానేమో, రాదేమో అనుకున్నప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావు? ఆ ఫీలింగ్ని పంపిస్తున్నావు. మీకంటే ముందు మీ రిజల్ట్ వెళ్ళిపోయింది అక్కడికి. అవతల వ్యక్తికి మీరు ఏం అవ్వాలనుకుంటున్నారనే ఫీలింగ్ని అవతల ఏమంటారు ఇంటర్వ్యూకి ముందుగానే చేరిపోయి అవతల వ్యక్తి నిన్ను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు కూడా అడిగే అవకాశం ఉంది. నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేని ప్రశ్నలు అతని ద్వారా అడిగించబడతాయి. అలా జరుగుతుంది. సో పడింది అన్నప్పుడు ఏం పడుతుంది చూడండి విజువల్లో. ఆ వ్యక్తిని చూసి నీ చేతిలో ఉన్న గ్లాసు ఆల్రెడీ విజువలైజ్ అయిపోయింది. ఇక్కడ పడుతుందేమో అన్నప్పుడు ఇక్కడ విజువలైజేషన్ అయిపోయింది, తెలియకుండానే విజువలైజ్ అయిపోయింది. పడి కింద పగిలిన ఫీలింగ్ ఇక్కడ ఉంది, ఆల్రెడీ విజువలైజేషన్ కూడా అయిపోయింది కదా. కాబట్టి పడిపోతుంది. ఏం ఇంటెన్షన్లుగా మీరు ఏం కోరుకుంటున్నారు? భయం అనే ఒక ఇంటెన్షను మిమ్మల్ని ఏం చేస్తుంది? పగిలిపోయేలా చేస్తుంది, అది పడిపోయేలా చేస్తుంది. అతను ఒకవేళ కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ మీ థాట్ వెళ్ళి అతని మీద కంగారు పెట్టి అతని కింద పడేలా చేస్తుంది. సో ఇలాగే ఇది ఎప్పుడు మేనిఫెస్ట్ అవుతుంది అంటే ఇవన్నీ లోపల ఆల్రెడీ రికార్డ్ అయిపోయి ఉన్నాయి. బాగా వినండి, మన సబ్కాన్షియస్ మైండ్లో మనం ఇప్పుడు మేనిఫెస్ట్ చేస్తున్నవన్నీ కూడా ఆల్రెడీ రికార్డెడ్. ఇంకా బాగా చెప్తున్నాను, ఆల్రెడీ ఆర్డర్డ్. అమెజాన్లో ఆర్డర్ చేసినట్టు ఆర్డర్ అయిపోయినాయి అన్ని. అంటే మనిషి తన థాట్లో ఒక్కసారి ఏదైనా అనుకున్నట్టు రికార్డెడ్ అన్నట్టే. రికార్డెడే.
అనుకుంటేనా విజువలైజేషన్ చేసుకుంటేనా క్లారిటీగా? మీరు అనుకున్న ప్రతి కోరిక రికార్డ్ అవుతుంది. అవును. అది ఎప్పుడు మేనిఫెస్ట్ అవుతుంది అంటే దాన్ని నువ్వు పదే పదే కోరుకున్నప్పుడు మేనిఫెస్ట్ అవుతుంది. అంటే అది మనం కోరుకుని విజువలైజేషన్ చేసుకున్నప్పుడు మేనిఫెస్టేషన్ అవుతుంది. అనుకోగానే అవ్వదు. అనుకోగానే అవ్వదు. అంతేనా? ఆ, ఓకే. మనం చాలా అనుకుంటాం. మ్మ్. సో మీ అనుకున్న కోరికకి బలాన్ని చేకూర్చగలిగినప్పుడు అది మేనిఫెస్ట్ అవుతుంది. ఇప్పుడు జరుగుతున్న వాటికన్నిటికీ మీరు బలం చేకూర్చారు, అంత ఎనర్జీ ఇచ్చేశారు మేడం. మ్మ్. నా జీవితంలో ఇది అనుకోలేదు అని వాళ్ళు అంటున్నారంటే చాలాసార్లు వాళ్ళు లోపల ఎన్నోసార్లు తెలియకుండా లోపల భయపడ్డారు, బాధపడ్డారు, రకరకాలుగా ఫీల్ అయ్యారు. మ్మ్. అర్థమైందా మీకు ఇప్పుడు? గాట్ ఇట్. చాలాసార్లు ఫీల్ అయ్యారు, కానీ బయట ఎక్స్ప్రెస్ చేయలేదు. బయట మాత్రం అలా ఉన్నారు, అంతే మ్మ్. యాక్టింగ్ చేస్తున్నారు. ఫీలింగ్ మాత్రం చాలా లోపల తీవ్రంగా ఉంది. అదంతా సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయిపోయింది. రికార్డ్ అయిపోయింది, ఇప్పుడు బయటకు వస్తుంది. మ్మ్. ఇప్పుడు మేనిఫెస్ట్ చేయట్లే వీళ్ళు. ఇట్స్ ఆల్రెడీ డన్. ఎప్పుడో Done. లాంగ్ బ్యాక్. అవన్నీ ఏం చేస్తున్నారు ఇప్పుడు? అవి అనుభవిస్తున్నారు, ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఓకే. పాస్ట్ని ప్రజెంట్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. వీటిని నెగిటివ్ మేనిఫెస్టేషన్ లేదా నెగిటివ్స్ జరుగుతున్నాయి, నేను అనుకున్నది జరగట్లేదు, అంతా నాకు రివర్స్లో జరుగుతుంది అంటున్నారు. మ్మ్. రివర్స్లో చేసేసారు ఆల్రెడీ వీళ్ళు. లోపల ప్రోగ్రామింగ్ రివర్స్లో అయిపోయింది. మ్మ్. దీన్ని ఆపలేరు ఇంకా. ఇప్పుడు వాళ్ళ చేతుల్లో లేదు. ఎక్స్పర్ట్ కోచింగ్ ఉంటే తప్ప మేము ఆపగలం, మళ్ళీ ఆపించగలం. ఓకే. అర్థమైంది మీకు? సబ్కాన్షియస్ అంటే మీ మైండ్ దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళ చేత ఒక ఇన్ కేస్ వాళ్ళు ప్రాక్టీసెస్ ఉన్నాయి. ట్రబుల్స్లో ఉన్నారు అనుకుందాం. సో వాళ్ళు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు దాని నుంచి బయటికి రావడానికి. సో మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు దాన్ని నెమ్మదిగా ట్యూన్ చేయగలుగుతారు. ఎస్, అతని చేత చేయిస్తారు. ప్రాక్టీస్ చేయిస్తాం. అంటే మేమేదో ఇలా పెట్టి ఇలా తీసేది కాదు ఇది. అదే అన్నా మీరు చేయించగలుగుతారు అన్న. ఎగ్జాంపుల్ చెప్తున్నా ఏంటంటే, ఈత రాదు అబ్బాయికి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మా అబ్బాయి దేవుడా ఈ స్కూల్లో మంచి ఈత కొట్టాలని స్కూల్లో చేర్చినట్టుంది. మీరు ఈత ఎట్లా కొడతాడు? ఈత రాదు అతనికి, అవును. ట్రైనింగ్ ఇవ్వాలి అతనికి. ఎస్. మా అబ్బాయి డైరెక్ట్ డాక్టర్ అయిపోవాలి, మా అబ్బాయి ఇంజనీర్ అయిపోవాలి, ఎట్లా అయిపోతాడు? సో దానికి కోచింగ్ తీసుకోవాలి. ఆ అబ్బాయి డాక్టర్కి మెంటాలిటీ ఉందా? డాక్టర్కి సూటబుల్ అవుతాడా? ఇంజనీర్కి సూటబుల్ అవుతాడా? అతని మైండ్ సెట్ ఏంటి? అది సూటబుల్ కాదా అనేది మేము చెక్ చేస్తాం. పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, మాలాంటి కౌన్సిలర్స్ కానీ, మాస్టర్స్ కానీ, కోచెస్ కానీ పని ఏంటంటే, వీడు దేనికి సూటబుల్ అవుతాడు? జాబ్కా, బిజినెస్కా, లేకపోతే రాజకీయానికి పనికొస్తాడా, హీరోగా పనికొస్తాడా, హీరోయిన్గా పనికొస్తుంది ఈ అమ్మాయి, సింగర్గా పనికొస్తుందా, లేకపోతే ఒక లీడర్గా పనికొస్తుందా? మనిషి చూడంగానే తెలిసిపోతుంది మనకు కదా. అది తప్ప మిగతావన్నీ చేస్తున్నాం మనం. ఆ పని తప్ప వాళ్ళ చేత అవి తప్ప మిగతావన్నీ చేయిస్తున్నాం. అలా ఇంటెన్షనల్గానో లేదా తెలియకుండానో ఏం చేస్తున్నాం? పిల్లల్ని ఒక రకమైనటువంటి పరిస్థితిలోకి నెట్టేస్తున్నాం. వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో అవన్నీ రికార్డ్ అయిపోయి నాకు ఇది సూటబుల్ కాదు అని లోపల అనుకుంటూ ఉంటాడు కదా. ఇప్పుడు అర్థమైంది మీకు? లోపల ఉన్నది మేనిఫెస్టేషన్ ఎందుకు అవుతుంది ఇప్పుడు? పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ అందరికీ వర్తిస్తుంది ఇది. ఎస్ ఎస్ అవును. దే గాన్ టు సమ్ డిప్రెషన్ ఆర్ డిప్రెషన్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు? స్ట్రెస్కి వెళ్తున్నారు. చెప్పుకోలేకపోతున్నారు. దేర్ ఈస్ నో వన్ టు ఎక్స్ప్రెస్ కదా తారే జమీన్ పిల్లలకి. పర్ లాగా అబ్బాయి చెప్పుకోలేడు. అది పేరెంట్స్ అర్థం చేసుకుని చేసుకోవట్లేదు. చూసుకోవాలి. పెద్దవాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉందమ్మా. అది ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంది. అంటే మన లైఫ్లో మేనిఫెస్ట్ చేసుకుని మన జీవితాన్ని ఒక మంచి మార్గంలో, సుగమమైనటువంటి మార్గంలోకి వెళ్ళాలి అని అంటే ఈజ్ దర్ ఎనీ పర్టికులర్ టైం ఆర్ ఎల్స్ మనం ఏమన్నా పర్టికులర్ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుని మేనిఫెస్టేషన్ చేసుకోవాలా? పర్ఫెక్ట్. హౌ? సబ్కాన్షియస్ మైండ్ 24/7 ఆన్లో ఉంటుందని బేసిక్ అందరికీ తెలుసు. దీనిలో ఎలాంటి డౌట్ లేదు కదా. అది జరుగుతుంది. నేను చెప్పినా చెప్పకపోయినా అది జరుగుతుంది. నమ్మినా నమ్మకపోయినా చెప్పాం కదా, అది పనిచేస్తుంది. సబ్కాన్షియస్ మైండ్ ఈజ్ ఆల్వేస్ వర్కింగ్. మనం ఒకవేళ నిజంగా యాక్టివ్ మోడ్లో ఉండి, ప్రజెంట్ టెన్స్లో ఉండి, ప్రజెంట్ మూమెంట్లో ఉంటే, ఇప్పుడు మనం ఇది చెయ్యాలా లేదా అని ఏదైనా ఒక పని కానీ, ఒక జాబ్ కానీ, ఒక పర్సన్ని కానీ, ఒక మేనిఫెస్టేషన్ ఏదైనా కానీ చేయాలంటే వెంటనే ఆన్సర్ వస్తుంది.
ఇమ్మీడియట్గా లోపల నుంచి వస్తుంది. కానీ అది ఇచ్చేది సబ్కాన్షియస్ మైండా కాన్షియస్ మైండా అని తెలుసుకోలేని స్థితిలో రెండు కలగలిసిపోయి ఉన్న మైండ్ సెట్లో ఉన్నారు ఇప్పుడు జనాలు. మ్మ్. రైటా రంగ రైటా రంగ రైటా రంగ అని అనుకుంటూ ఉండిపోయినారు. ఒక్కొక్కసారి సబ్కాన్షియస్ మైండే రైట్ ఆన్సర్ ఇస్తుంది, రైట్ సొల్యూషన్ కూడా చెప్తుంది. ఇది చాలాసార్లు వచ్చిందిలే మ్మ్. అని చెప్పి మీరు ఇగ్నోర్ చేసి ఇంతకుముందు ఫార్మాట్లోనే అదే పని చేస్తారు, మళ్ళీ ఫెయిల్ అవుతారు. సో దీన్ని మార్చుకోవడానికి టైం ఏంటంటే కాన్షియస్ మైండ్ పూర్తిగా స్లో డౌన్ అయిపోయి ఇది కామ్ డౌన్ అయిపోవాలి, ఓకే. సైలెంట్ స్టేట్లోకి వెళ్ళాలి. మ్మ్. సైలెంట్ స్టేట్లోకి ఆలోచన లేని ఆలోచన రహిత స్థితి ఎప్పుడు సాధ్యమవుతుంది? త్రూ మెడిటేషన్. యా. 5 సెన్సెస్ని లోపలికి ఏ పని లేకుండా చేయాలి. ఓకే. కళ్ళు చూడకుండా, మ్మ్. చెవులు వినకుండా, చెవులు ఒకవేళ విన్నా కానీ మీ లక్ష్యాన్ని గుర్తుంచుకునే విధంగా దాని గురించే వినాలి. స్మెల్ కూడా దానికి సంబంధించిన ఎన్విరాన్మెంట్ ఆ పరిస్థితిలోనే ఉండాలి, అంబియన్స్లో ఉండాలి. మన లోపలి టేస్ట్కి సంబంధించింది కూడా అదే టార్గెట్ మీద పనిచేయాలి. సో బాడీ కూడా 5 సెన్సెస్లో టోటల్గా మన కాన్షియస్ అంతా కూడా ఒకే టార్గెట్ మీదకి తీసుకెళ్ళాలి. అంటే మ్మ్. మీ ఆలోచనలన్నీ సైలెన్స్ అయిపోవాలి, ఆలోచన రహిత స్థితికి చేరాలి. అది చేరేది కేవలం ధ్యానంలో మాత్రమే. మేము దానికి ట్రైనింగ్ ఇస్తాం. ఎప్పుడు ఏ సమయంలో చేస్తే ఈ ఆలోచన లేని స్థితి దొరుకుతుందో, మ్మ్. బిఫోర్ గోయింగ్ టు స్లీప్. ఓకే. 4 స్టేజెస్ ఉన్నాయి, మ్మ్. ఆల్ఫా, బీటా, తీటా, డెల్టా. డీపర్ అండ్ డీపర్ లెవెల్లోకి వెళ్ళేటప్పుడు సబ్కాన్షియస్ మైండ్ ఇలా చెప్తుంది, నువ్వు ఒక క్వశ్చన్ వేసి పడుకోవాలి, ఇది నేను ఈ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఈ పని చేయొచ్చా చేయకూడదా అని. మ్మ్. మామూలు కాన్షియస్ మైండ్ ఆన్లో ఉన్నప్పుడైతే డౌట్, ఇది చేయాలా లేదా అని కాన్షియస్ మైండ్ చెప్పేస్తుంది, ఇది వేస్ట్ అబ్బా వద్దు అని అనిపిస్తుంది. కానీ సబ్కాన్షియస్ మైండ్ అలా చేయదు, మీకు రైట్ ఆన్సర్ ఇస్తుంది. ఓకే. బిఫోర్ గోయింగ్ టు స్లీప్ ఒక క్వశ్చన్ కానీ మ్మ్. ఒక టార్గెట్ కానీ దానికి ఇచ్చి పడుకోవాలి. సో నైట్ డ్రీమ్స్లో కానీ ఓకే. తర్వాత థాట్స్లో కానీ అర్లీ మార్నింగ్ లేచి వెంటనే మీరు కూర్చుని, నేను నైట్ ఒక క్వశ్చన్ వేసాను కదా, దీనికి ఆన్సర్ ఏంటని మీరే అడగాలి. మీరు అడిగినప్పుడు కాసేపు కళ్ళు మూసుకొని మళ్ళీ అదే స్టేజ్లో నుంచి బయటకు వస్తుంది. 4 స్టేజెస్లోంచి బయటకు వస్తుంది కదా. యాక్టివ్ మోడ్ ఎప్పుడంటే అర్లీ మార్నింగ్ 3:30 to 4:30 కానీ మ్యాక్సిమం 4:30 to 5:30 లోపల. సో మేము ఏం చేస్తున్నాం, 4:30 to 6 వరకు క్లాస్ రన్ చేస్తున్నాం. ఆ టైంలో వాళ్ళకు ఒక క్వశ్చన్ ఇస్తాం మేము, మ్మ్. మీరు ఇది ఎందుకు చేయలేకపోతున్నారో అడగమని. కొంతమంది 5 మినిట్స్లో ఆన్సర్ చెప్తారు, కొంతమంది 1 మినిట్లో చెప్తారు, కొంతమంది 10 సెకండ్స్లో ఆన్సర్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్ నేను చేసిన మిస్టేక్ ఏంటి అని అడగాలి. ఓకే. నేనేం మిస్టేక్ చేశాను ఇక్కడ, ఈ పని నాకు ఎందుకు జరగలేదు, నా మిస్టేక్ చెప్పండి అంటే ఇట్లా టప్ అని సమాధానం చెప్తాను, విజువల్తో సహా చెప్పేస్తుంది. అలా ట్రైనింగ్ ఇస్తాం మేము. ఓకే. సో ఇదంతా ఒకటేసారి కాకుండా డే బై డే ప్రాక్టీస్ చేసే కొద్దీ తెలుస్తుంది. ఎస్, ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇందాక చెప్పుకున్నట్లు మళ్ళీ జాగ్రత్తగా వినండి, ఆల్రెడీ మన సబ్కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామింగ్ అయిపోయింది. మ్మ్. ఇవన్నీ రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అంటే మీ లైఫ్లోకి తెలిసి కానీ తెలియకుండా కానీ ఇవన్నీ వచ్చేస్తున్నాయి, ప్రతిదీ వచ్చేస్తుంది. మ్మ్. రాకుండా ఆపడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఇప్పుడు దాన్ని ఆపడం అనేది త్రూ సబ్కాన్షియస్ మైండ్కి ఇచ్చేటటువంటి రీప్రోగ్రామింగ్ ద్వారా చేయొచ్చు. మళ్ళీ ఓ. రీఆర్డర్ ఎట్లా చేస్తాం, మ్మ్. అమెజాన్లో ఆర్డర్ పెట్టాము, ఎస్. దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు ఇప్పుడు, అవును. యూ కెన్ మేనేజ్ దట్ డెలివరీ డేట్. లేదా దాన్ని మళ్ళీ రిటర్న్ పెట్టవచ్చు. కానీ మన వాళ్ళు రిటర్న్ పెట్టే ప్రాసెస్ మైండ్కి ఉందని కానీ రీప్రోగ్రామింగ్ చేసుకోవడం ఉందని తెలియదు. వచ్చింది తీసుకుంటూనే ఉన్నారు. ఎందుకు వస్తుంది అంటే వీళ్ళు ఇచ్చిందే వస్తుంది. మనం ఈ ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ ఏది ఇన్పుట్ ఇస్తామో అదే అవుట్పుట్ వస్తుంది, వేరేది రాదు కదా. ఏది ప్రోగ్రామింగ్ చేస్తామో అదే వస్తుంది. సేమ్ మన సబ్కాన్షియస్ మైండ్లో కూడా మన జీవితానికి సంబంధించిన ఇన్పుట్స్ అన్నీ ఇచ్చేసాం.
ఓకే. నేను ఇంతే జాబ్ చేస్తానబ్బా, ఇంతే సంపాదిస్తానబ్బా, ఇంతకు మించి నేను చేయలేనబ్బా. రైట్? హౌస్ వైఫ్గా బాగుంది కదా, ఇంకెందుకు మళ్ళీ మా ఆయన సంపాదిస్తున్నాడు, ఏదో పిల్లలకి వంట చేసి పెట్టుకుంటాను, ఎందుకు ఊరికి అనవసరంగా బయటికి వెళ్ళి కష్టపడ్డాం అని ఎవరు చేసుకుంటున్నారు ఇక్కడ? ఇక్కడ నేను ఒక డౌట్ అడుగుదాం అనుకుంటున్నా. ఇట్స్ లైక్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని అనుకోండి. చాలామంది దగ్గర నేను విన్నది నా ఫ్రెండ్స్లో, ఎవరిని అడిగినా మ్యారీడ్ ఉమెన్ని కదిలిస్తే చాలు, బా మా ఆయనతో నా వల్ల కాదబ్బా, నేను ఏమన్నా అంటే మా ఆయనతో నా వల్ల కాదు, దీని గురించి అని చెప్పు అంటే, అమ్మో మా ఆయన నన్ను సతాయిస్తాడు, మా ఆయనకి నాకు గొడవ అవుతుంది అంటే ఒక అంటే ఇట్స్ లైక్ వైఫ్ అనే కాదు, అక్కడ డాటర్ ఉండొచ్చు, ఒక మదర్ అంటే ఈవెన్ కొంతమంది పిల్లలు అయితే వాళ్ళ మదర్ని కూడా కంట్రోల్ చేస్తున్నారు. అమ్మ నువ్వెందుకు అమ్మ ఏదో మాట్లాడుతున్నావు అని. అంటే అంటే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మెన్ ఓకే, మెన్ ఆర్ డామినేటింగ్ ఆర్ ఎల్స్ కంట్రోలింగ్ ఉమెన్. నేను చూసినంత వరకు ఐ థింక్ సో. అందుకనే నాకు ఈ డౌట్ వచ్చింది, ఎందుకు మెన్ ఉమెన్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నారు? అయితే డాటర్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు. అంటే ఉమెన్ని కంట్రోల్ చేయడానికేనా మెన్ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు? అంటే మోస్ట్లీ వైఫ్ విషయంలో నేను ఈ మాటలు విన్నా, మా ఆయనకి నచ్చదు, మా ఆయనకు నచ్చని పని నేను చేయకూడదు అంటే. ఎవరికి నచ్చంది పక్కన వాళ్ళు ఎందుకు దాన్ని అంత గట్టిగా పట్టుకుని చేయాలి? అంటే అట్ ద సేమ్ టైం వైఫ్కి నచ్చిన పని కూడా హస్బెండ్ చేయొద్దు కదా, కానీ అది పట్టించుకోవడం హస్బెండ్. నేను మగాడిని, నాకు నచ్చని పని వైఫ్ చేయకూడదు, వైఫ్ నచ్చకపోతే నాకేంటే నేను చేస్తాను, నేను మగాడిని. ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీలో చాలామంది ఉన్నారు స్టిల్. ఇది ఏంటి? ఇది ఆడవాళ్ళకి చాలా కావాల్సిన అంశం. దీని గురించి మీరు ఏమంటారు? అంటే నిజంగానే అంటే ఎవ్రీవన్ ఎప్పుడు కూడా నేను ఒక కంజెస్టెడ్ ఆర్ ఎల్స్ అన్బ్రీతబుల్ సిచ్యువేషన్లో ఉండాలి అని ఎవ్వరూ కోరుకోరు. అవును, నాకు ప్రశాంతమైన జీవితం కావాలి, పీస్ఫుల్ లైఫ్ కావాలి, విత్ అండర్స్టాండింగ్ హస్బెండ్ ఆర్ ఎల్స్ అండర్స్టాండింగ్ వైఫ్ కావాలని అనుకుంటారు. కానీ అలా జరగట్లేదు. వై? వాట్ హ్యాపెండ్? రిలేషన్షిప్లో మెయిన్గా ఉండవలసింది నాట్ బీయింగ్ పర్ఫెక్ట్. ఎస్, ఎవ్రీవన్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. సో రిలేషన్షిప్ అనేది ఎలా వస్తుందంటే ఇట్స్ అబౌట్ చూసింగ్ అనమాట. చూసింగ్ మనమే కదా చూస్ చేసుకుంటున్నాం. ఆబ్వియస్లీ. ఎందుకు చూస్ చేసుకున్నాం అంటే ఫిజికల్గా చెప్తాను, తర్వాత నేను యూనివర్సల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. ఫస్ట్ ఎవరు చూస్ చేసుకుంటున్నారు? మనమే చూస్ చేసుకున్నాం, ఆ వ్యక్తిని మనమే చూస్ చేసుకున్నాం కదా. మరి చూస్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఇష్టాలని కూడా మనం చూస్ చేసుకున్నట్టే కదా. వాళ్ళతో పాటు ఉండే అది చేయట్లేదుగా, మనిషిని మాత్రమే చూస్ చేసుకుంటున్నారు. ఇష్టాలు అవన్నీ మాకొద్దు. సో ప్రతిసారి వాళ్ళతోటి ఆ బంధం ఎందుకు రిపీట్ అవుతుంది? అగైన్ అండ్ అగైన్ ఎందుకు మనం వాళ్ళతో ట్రావెల్ చేయాల్సిన అవసరం అదే ఎందుకు ఏర్పడుతుంది? వద్దబ్బా ఇంకా చాలు అన్నా కానీ పొద్దున్న లేచి అదే వ్యక్తి మొహం ఎందుకు చూడాల్సి వస్తుంది? గమనించారా? లేదు. ఒక సంస్థలో బాస్ని ప్రతిరోజు చూడాల్సి వస్తుంది, ఇంట్లో ప్రతిరోజు వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు, ఫ్యామిలీని చూడాల్సి వస్తుంది. అగైన్ అండ్ అగైన్ ఎందుకు చూడాల్సి వస్తుందంటే వాళ్ళ హార్డ్ డేస్ని, వాళ్ళ బెస్ట్ డేస్ని మన ఎక్స్పీరియన్స్ కానీ మన నాలెడ్జ్ కానీ వాళ్ళకు ఉపయోగపడడానికి, అంటే ఇక్కడ హెల్ప్ చేయడానికి మనం వచ్చాం. ఎవరికి? అవతల వాళ్ళకి హెల్ప్ చేయడానికి వచ్చాం మనం. వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉన్నారు. మీరు అన్నారు కదా, ఆడవాళ్ళ మగవాళ్ళ కాదు ఇక్కడ. ఇక్కడ మెయిన్ కావాల్సింది ఏంటంటే అవతల వాళ్ళు చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నారని అర్థం. అంటే ఎవరు ఇందులో ప్రాబ్లంలో ఉన్నారు? మీరు అన్నారు కదా, నేను మగాడిని, నేను చెప్పినట్టే వినాలన్నా, అతను చాలా ప్రాబ్లంలో ఉన్నాడని అర్థం. చెప్తే వాళ్ళు నమ్మరే. అదే ప్రాబ్లం, వాళ్ళకి తెలియదు. పిచ్చోడు అంటే నమ్మరు కదా. నమ్ముతారేంటి? లేదు, నేను కరెక్టే. మీరు చేసేది తప్పండి, ఇలా చేయకూడదని భార్య చెప్పగలుగుతుందా? చెప్పినా అత్తమామ చెప్పినా వింటారా? ఆల్ మై డియర్ బ్రదర్స్ లిజన్ దిస్. ఎందుకంటే దే ఆర్ ఆల్ ఇన్ వెరీ బిగ్ ప్రాబ్లం. వాళ్ళు చాలా ప్రాబ్లంలో ఉన్నారు, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళు.
ఓకే. సో దట్స్ వై దే ఆర్ కంట్రోలింగ్. భార్య నువ్వు ఇది మాట్లాడకు, నువ్వు ఎందుకు మాట్లాడదు, ఈ మాట ఎందుకు అన్నావు మా అమ్మని, నువ్వు మా అన్నని ఈ మాట ఎందుకు అన్నావు, మా నాన్నని ఎందుకు అన్నావు, నువ్వు ఆడితో ఎందుకు మాట్లాడు, ఈ అమ్మాయితో ఎందుకు మాట్లాడు, ఈ మాట ఎందుకు మాట్లాడు, నువ్వు ఈ బట్టలు ఎందుకు వేసుకున్నావు. ఈవెన్ మగాళ్ళతో తర్వాత విషయం ఇలాంటి వాళ్ళతోటి అమ్మాయిలతో సౌజన్యతో వద్దని చెప్పానా, వెళ్ళొద్దని చెప్పానా, మళ్ళీ నువ్వు అని ఎందుకు, ఏమైపోతుంది, ఆ రిలేషన్షిప్ ఎందుకు, నీకంత అభద్రతా భావం ఎందుకు, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏంటంటే భయం, లోపల భయం, విపరీతమైన భయస్థులు వీళ్ళు. మగాళ్ళని గాంభీర్యంగా ప్రవర్తిస్తున్నారు కానీ మీరంతా పిరికి వాళ్ళయ్యా బాబు, రియల్లీ భయం వీళ్ళకి లోపల ఇంటెన్షనల్గా వాళ్ళకి భయం ఉంటుంది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కవరింగ్స్ అన్నాడు ఇవన్నీ. అర్థమైంది మీకు ఇప్పుడు? అర్థమైంది. ఎందుకంటే సంపాదన అనేది ఒకటి ఉంది, మగాడు అనేది ఒక పోస్ట్ ఉంది, మొగుడు అనే పోస్ట్ ఉంది, దీన్ని పెత్తనంలా చెలాయిస్తున్నారు. మరి ఈ సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఏం చేయాలి? అండర్స్టాండింగ్, అంటే ఎవ్రీ Honesty. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఫోన్ అలా పెట్టేస్తే ఎవరైనా ఆపరేట్ చేయొచ్చు నా ఫోన్ని. దెర్ ఈజ్ నో సీక్రెట్స్ ఫర్ మీ. అర్థమైందా మీకు? ఇవాళ రోజుల్లో ఒక భార్య ఒక భర్త ఫోన్ని తీసుకుని చూడగలిగే స్థితి చాలా తక్కువ ఉంటుంది. అవును ఆ? అవును అవును, అదే చెప్తున్నాను. అదేవిధంగా ఈ భార్య ఆ భర్త ఈమె ఫోన్ చూడాలంటే కూడా ఈరోజు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఏదో చేసేస్తున్నారని కాదు, సమ్ హైడింగ్ ఈజ్ దేర్, ఏదో ఉంది. నేను ఈ వ్యక్తితో సంతోషంగా ఉండగలుగుతున్నానంటే దే ఆర్ షేరింగ్ దేర్ ఓన్ ఫీలింగ్స్. ఆ వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేస్తారు. భర్తతో ఫ్రెండ్షిప్ చేయట్లేదు, భార్యతో ఫ్రెండ్షిప్ చేయట్లేదు. ఆడెవడో 30 కిలోమీటర్ల అవతల ఉన్నవాడితో వెళ్ళి నువ్వు 3 గంటల సేపు కూర్చొని బాతాకానీ చేస్తావే, అదే ఒక 3 నిమిషాలు కూర్చుని మీ ఆవిడతోటి నువ్వు మాట్లాడలేవా? మాట్లాడలేరు వాళ్ళు. ఎందుకని? చేత కాదు. చేత కాదు ఐ ఫెల్ట్ కాదు, తెలియదు వాళ్ళకి. అంటే వాళ్ళ ఫ్రెండ్తో చేస్తున్నారు కదా, మరి వైఫ్తో చేయడానికి ఏంటి? ఎందుకు తెలియదు? తెలుసు కదా, అంటే తెలుసు కాబట్టి ఫ్రెండ్తో దీని చేస్తున్నారు కదా. వెనకాల రైట్ నాలెడ్జ్ కానీ రైట్ అవేర్నెస్ ఇవ్వలేదు. ఎవరు ఇవ్వలేదు? పర్సనాలిటీ వస్తుంది ఇక్కడ బయటికి. ఏం పర్సనాలిటీ? అమ్మ ఎలా ట్రైనింగ్ ఇచ్చింది, నాన్న ఎలా పెరిగాడు, ఆ ఇంట్లో ఎలా కంట్రోల్ చేశాడు భార్యని. ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నాడు కదా ఈయన. ఈ పర్సనాలిటీ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిని చూసి నేర్చుకున్నాడు? ఎక్కడ పెరిగాడు? ఇంట్లో ఉన్న మరి వ్యక్తులు. మా నాన్నకి చేత కాదు, మా మామయ్య బాగా చూసుకుంటున్నాడని అక్కడి నుంచైనా గ్రాప్ చేసి ఉండాలి. యా, అంటే ఇక్కడ నాకు ఒకటి అర్థం కానిది ఏంటంటే, వెన్ దే ఆర్ ఇన్ రిలేషన్షిప్, అంటే ప్రేమించుకున్నంత సేపు బాగానే ఉంటారు, ఎటువంటి మనస్పర్ధలు రావు, టైమింగ్స్ గురించి ఏది ఉండదు, అంతా చాలా చాలా ఏంటంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇట్స్ లైక్ మనం ఎక్కడో సమ్వేర్ ఎల్స్ ఎక్కడో ఉన్నాము ఇమాజినేషన్లో అన్నట్టుగా. కట్ చేసి వెన్ దే ఆర్ గాట్ మ్యారీడ్ అక్కడ వస్తాయండి ఆఫ్టర్ మ్యారేజ్. నువ్వు పెళ్ళి అయ్యాక మారిపోయావే అని హస్బెండ్ అంటాడు, పెళ్ళి అయ్యాక మీరు మారిపోయారండి అని వైఫ్ అంటది. అసలు పెళ్ళి అయిన తర్వాత వ్యక్తులు ఎందుకు మారిపోతారు? పెళ్ళి కాకముందు వరకు వాళ్ళు కలిసి ఉన్నప్పుడు అన్నీ బాగున్నప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్, వన్స్ దే ఆర్ లివింగ్ టుగెదర్ ఇన్ వన్ ప్లేస్, ఒకటే ఇంట్లో పెళ్లి చేసుకున్న తర్వాత ఉంటున్నప్పుడు అప్పుడెందుకు మారిపోతారు మనుషులు? అంటే మార్పు సహజం. ఫస్ట్ దానికి ఆన్సర్ ఓకే, ఎప్పుడు మారుతూనే ఉంటుంది. అంటే నేచర్ మారుతుంది, మనుషులు మారుతారు. చిన్నపిల్లలుగా అంటే అక్కడ ఈ సైజులో అదొక పెళ్ళి అనేది ఒకటే కదా వచ్చింది, అంటే అంతకు ముందు అంతా సేమ్ అదే కదా. అంటే పూర్తిగా అర్థం చేసుకోలేదు వీళ్ళు. ఓకే, వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. అర్థం చేసుకున్నాను అనుకుని పెళ్లి చేసుకున్నారు. ఎగ్జాక్ట్లీ, ఇదే రైట్ వర్డ్. ఓకే, ఫిలాసఫీలో ఇదే. అనుకోవడం వేరు. నేను అనుకున్నాను నువ్వు ఈ టైంకి వస్తావని, నేను అనుకున్నాను నువ్వు ఇది చేస్తావని, నేను అనుకున్నాను నువ్వు నా బర్త్డే గుర్తు పెట్టుకుంటావని. అప్పుడు నువ్వు పెళ్ళి అప్పుడు పెట్టుకున్నావు కదా, పెట్టుకున్నావు, మరి ఇప్పుడు పెళ్ళి కింద గుర్తు పెట్టుకోలేదు. రెస్పాన్సిబిలిటీ మారింది, కొంతమందికి అసలు పెళ్ళైన రోజు కూడా గుర్తుండదు, అదొక పాత్ర మారింది.
ఓకే. పాత్ర మారినప్పుడు ఆ పాత్ర యొక్క స్వభావము, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారు కదా, మీరు కూడా ఆర్టిస్ట్ కదా, ఆ క్యారెక్టర్లోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారు, ఆ క్యారెక్టర్ లక్షణాలు పోషిస్తారు. అవును. అంతే. మరి భర్త పాత్రలోకి వెళ్ళినప్పుడు లవర్ పాత్ర అయితే బాగా పోషించాడు సారు. హ్మ్. హ్మ్. ఆ, సినిమాలు చూసి అక్కడ ఇక్కడ చూసి నేర్చుకున్నాడు. మరి ఒక మంచి భర్త అంటే ఏ అరమరికలు లేకుండా హుహు. విజయవంతమైన సూత్రాలు పాటిస్తూ జీవితాన్ని జీవించడం ఎలా అనే పాఠశాలలో కానీ హ్మ్. సినిమాలో కానీ చూసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా సారు. అర్థమైంది మీకు? ఆ ప్రోగ్రామింగ్ లేదు కదా, ఆ పర్సనాలిటీలోనే లేదు వాళ్ళకి, ఓకే. భర్తలకు కానీ భార్యలకు కానీ. నేను ఎవరిని వీళ్ళు తక్కువ చెప్పలేదు, ఇద్దరులోనూ ఉన్నారు. నేను ఆడోళ్ళే అని నా దగ్గరికి ఆడవాళ్ళకు కూడా వచ్చినాయి చాలా సమస్యలు. మగవాళ్ళు కూడా ఫేస్ ఉన్నారు. అమ్మో ఇంటికి వెళ్తాం మా ఆవిడ నన్ను సాగొట్టేస్తుందిరా బాబు, ఒక్క నిమిషం లేట్ అయితే ఎందుకు లేట్ అయ్యి ఏంది. సేమ్ అలానే మెన్ కూడా ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే రిలేషన్షిప్ అనేది లవ్ లేదమ్మా ఇక్కడ. అఫెక్షన్ లేదు. లవ్ అనే దాన్ని యాడ్ చేస్తే ఏమేమి ఉంటాయంటే, లవ్ గ్రో అవ్వడానికి వేర్ ఎఫర్ట్ ఈస్ కన్సిస్టెంట్లీ, ఆ వ్యక్తి కోసం మనం నిరంతరం పనిచేయాలి. భర్త కదా, భార్య కదా, సమస్యలో ఉంది ఆమె, ఏ సమస్యలో ఉందో నువ్వు తీర్చకపోతే ఇంక నువ్వు ఎందుకు భర్తగా ఉండడం. ఆయన ఏ సమస్యతోటి అసలు వర్క్ లైఫ్ని ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నాడు, ఇది కారణం. అంతే కదా. ఎవరి కోసం పని చేస్తున్నాడు? 3 గంటలు వేరే ఫ్రెండ్ తోటి కూర్చుని టైం స్పెండ్ చేస్తున్నాడు, 3000 తగలేస్తున్నాడు అంటే ఎందుకు? ఇంట్లో వాతావరణం సరిగా లేదు. ఈ కేసులో ఇంటి దగ్గరికి వచ్చినప్పటి నుంచి వాళ్ళు ప్రీ ఆక్యుపైడ్ క్వశ్చన్స్ తోటి, ప్రీ ఆక్యుపైడ్ ప్రోగ్రామింగ్ తోటి భర్తను ఊహించేసుకుని ఇలా ఉంటాడు ఇలా ఉంటాడు ఇలా ఉంటాడు ఇలా ఉంటాడు అనుకుంటున్నారు. అంటే లైక్ మీరు చెప్పేది ఎక్స్పెక్టేషన్స్ గురించా? ఆ, అంటే నా పార్ట్నర్ ఇలా ఉండాలి, ఎస్, ఇలా చెయ్యాలి అని ఎక్స్పెక్టేషన్ చేసుకోవడం తప్పు. ఎక్స్పెక్టేషన్ కాదు ఇక్కడ. అతనికి ఏది అవసరం, అతను ఏ సిచ్యువేషన్లో వస్తున్నాడు, ఏ మైండ్ సెట్తో వస్తున్నాడు, అతను ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు, ఏదైనా ప్రాబ్లం ఉందా, రియల్గా వర్క్ లైఫ్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాటన్నిటిని మనం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి. అంటే వెన్ దే ఆర్ ఓపెన్ అప్ కదండి. ఇప్పుడు ఎవరైనా కానీ ఆపోజిట్ పర్సన్ ఇప్పుడు నాకు హెడ్ఏక్ వస్తుంది, విశ్వంస్ మాస్టర్ నాకు హెడ్ఏక్ వస్తుంది నీకు చెప్తే మీకు తెలుస్తుంది. నేను వచ్చి ఇలా ఉంటే మీకేం తెలుస్తుంది కదా, తెలియదు కదా. మనం లివింగ్ టుగెదర్ దేనికి? ఒకళ్ళకి ఒకళ్ళు సహకరించుకొని అవతల వాళ్ళకి ఏం కావాలో దాన్ని మనం సమకూర్చడం. అంటే నేను ఒకటి, సారీ టు డిస్టర్బ్ యూ, సమాజంలో ఇప్పుడున్నటువంటి సమాజంలో ఆడవాళ్ళు చెప్తే వినేటువంటి మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే, ఆడవాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కేసులో మీరు అన్న దాంట్లో ఇంతకుముందు డామినేటెడ్ లేడీస్ని కూడా చూసాం. ఇక్కడ ఏంటేంటి, వీళ్ళు సప్రెసివ్గా ఉండి ఏం చేయాలో చెప్పుకోలేక, అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, అన్నిసార్లు మాటల్లో చెప్పలేమబ్బా, దీనికి 4 స్టెప్స్ ఉన్నాయి. టాక్, రిలేషన్షిప్ గట్టిపడాలి అంటే టాక్స్, ఓకే, మాట్లాడాలి, టైం ఇవ్వాలి, ట్రస్ట్, టచ్, T4. నేను అనుకున్న ఫార్ములానే అది. ఒక రిలేషన్ కావాల్సింది 4 T's ఉండాలి. అవి లేకపోతే రిలేషన్ ఉండదు. మీరు ఎంతైనా ప్రేమించండి, ఫోన్లో ప్రేమించండి, మీరు టచ్ అవ్వకుండా మీ బాబుకి కానీ మీ మదర్కి కానీ దగ్గరికి వెళ్ళి అమ్మా ఎలా ఉన్నావు, ఆ ఫీల్ వేరు కదా. ఆబ్వియస్లీ హగ్ యువర్ మదర్, హగ్ యువర్ వైఫ్. ఎంతమంది హగ్ చేసుకుంటున్నారు ఇవాళ? అప్పుడు లవ్ చేసినప్పుడు హగ్ చేసుకున్నావు కదా, డార్లింగ్ ఐ లవ్ యూ అన్నావు కదా, మరి ఐ లవ్ యూ ఏది, హగ్ ఏది, ఆ టచ్ ఏది? మరి విడిపోమంటే విడిపోవు. సో అంటే మేబీ బికాస్ ఆఫ్ దిస్ ఈ మధ్య కాలంలో బ్రేకప్స్ కావచ్చు, డివోర్సెస్ కావచ్చు, ఆ పర్సంటేజ్ రేట్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోతుంది. సో ఈ కైండ్ ఆఫ్ సపరేషన్, డిప్రెషన్, స్ట్రెస్ ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, ట్రబుల్ ఫేజ్లో ఉన్నారో వాళ్ళు ఐదర్ మెన్ ఆర్ ఉమెన్ ఏం చేయాలి మేనిఫెస్టేషన్ ద్వారా? వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? దీనికి కూడా 4 స్టెప్స్ ఇస్తాను. ఓకే, ఏంటంటే ఫస్ట్ అవతల వాళ్ళని ప్రేమించడం మొదలుపెట్టండి. ఫస్ట్ లవ్
ఓకే. ప్రేమతో అవతల వ్యక్తి సమస్యలో ఉన్నాడని మైండ్లో ఫిక్స్ అవ్వండి. అంటే ఓకే. ఈజ్ ఇన్ ట్రబుల్, షీఈ్ ఇన్ ట్రబుల్, ఏదో సమస్యలో ఉంది ఓకే. కాబట్టి అలా బిహేవ్ చేస్తున్నారు, అంతే కదా. మ్మ్, మ్మ్. బాగా లేదు అంటే అది సమస్యలో ఉంది, ఏదైనా కానీ పని చేయట్లేదంటే, సరిగా పని చేయట్లేదంటే దానికి ఏదో సమస్య ఉంది. సో దీనికి ఏం చేయాలంటే కన్సిస్టెంట్గా వర్క్ చేయాలి. ఆ టార్గెట్ పెట్టాలి దాన్ని. ఇప్పుడు ఎట్లయితే మనం ఒక మేనిఫెస్టేషన్ ప్రాసెస్ గురించి చెప్పుకున్నామో, ఇది కూడా ఒక 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 టార్గెట్ లాగా పెట్టాలి. నా భర్తని మార్చుకోవడం నా డ్యూటీ, ఇది మ్మ్. నా బాధ్యత కదా, నా రెస్పాన్సిబిలిటీ కదా. మరి నా వల్ల కాకపోతే ఇంకెవరి వల్ల అవుతుంది? నేనే దగ్గరగా. ఇంకోటి యూనివర్సల్ లా ప్రకారం ఏం చెప్తున్నానంటే, నువ్వు మార్చగలవు కాబట్టి. చాలామంది ఈ మాట వాడుతుంటారు, నేను కాబట్టి ఇక్కడ ఉన్నాను, నేను కాబట్టి ఇతన్ని భరిస్తున్నాను. ఎస్. ఇంకొకళ్ళైతే నువ్వైతే చేయలేవు, ఇంకెవరైనా కానీ చేయలేరు. దట్ ఈస్ ద పాయింట్. మ్మ్. ఎగ్జాక్ట్లీ. నువ్వు చేయగలవు కాబట్టే మీ ఇద్దరిని కలిపాడు భగవంతుడు. ఓకే. నువ్వు తట్టుకోగలవు కాబట్టే నిన్ను అక్కడ పెట్టారు. అర్థమైందా? ఇప్పుడు మీరు ఈ ఫార్ములాని పట్టుకుంటే ఈజీగా బయటపడిపోవచ్చు. కన్సిస్టెంట్గా ఈ వ్యక్తిని నా జీవితంలోకి ఆ భగవంతుడే పంపించాడు. ఫస్ట్ యాక్సెప్టెన్స్. కన్సిస్టెంట్లీ వీఆర్ ట్రయింగ్ టు హెల్ప్ దెమ్. ఓకే. ఫస్ట్ కన్సిస్టెంట్గా మనం వర్క్ చేయాలి వాళ్ళ కోసం. తర్వాత ఏం చేయాలంటే కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టెప్ 2, మ్మ్. ప్రతిదీ కమ్యూనికేట్ చేయాలి. ఓకే. వీళ్ళు ఏమి అన్కంఫర్టబుల్గా, అవతల వాళ్ళ వీళ్ళ ఎవరు అన్కంఫర్టబుల్గా ఉన్నారో, ఏ విషయంలో ఉన్నారో అది కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించాలి. అంటే అన్నిసార్లు ఇంట్లో కుదరకపోవచ్చు, బయటికి తీసుకెళ్ళి మ్మ్. ఎక్కడో చోట స్పేస్ క్రియేట్ చేసుకొని, ఇలా ఉందండి మీ ప్రవర్తన, ఇలా ఉంది, ఇది మీకు ఆరోగ్యానికి, మన పిల్లలకి, మన లైఫ్కి ఇలా అవుతుంది అని భార్య కానీ భర్త కానీ ఓపెన్గా చెప్పాలి. తప్పేం లేదు, చెప్పాలి కదా, కమ్యూనికేట్ చేయాలి కదా. అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి. మనం చెప్పడానికి ఆడవాళ్ళు రెడీగా ఉన్న మగవాళ్ళు కానీ అట్నుంచి పర్సన్ రిసీవింగ్ పవర్ ఉండదు కొంతమందికి. నువ్వు నాకు చెప్తావా, నువ్వు చెప్పింది నేను వినాలా అని టెంపర్ అవుతారు. అవును. సో అలాంటి వ్యక్తులతో ఎలా డీల్ చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే మనము అవతల వాళ్ళ కోసం పని చేస్తున్నామన్న హానెస్టీ ప్రదర్శించాలి. అంటే జెన్యున్గా వర్క్ చేయడం. మ్మ్. అప్పుడు ట్రస్ట్ వస్తుంది మనకి మ్మ్. అవతల వ్యక్తి మీద. ఇప్పుడు ఇదంతా చేస్తుంది దేనికోసం, దేనికోసం అనేది ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఖచ్చితంగా రియలైజ్ అవుతాడు కదా మనిషి. డెఫినెట్గా ఏదో ఒక రోజు రియలైజ్ అవుతాడు. ఇవన్నీ ఇవన్నీ దేనికోసం చేస్తున్నారు ఈ వ్యక్తి. ఈ వైఫ్ అయితే ఈ వైఫ్, ఈమె నా కోసం ఎందుకు చేస్తుంది? హస్బెండ్ అయితే నా కోసం ఎందుకు చేస్తుంది? నా కోసం ఎందుకు చేస్తున్నాడు ఈయన? ఇవన్నీ నా కోసమే కదా చేస్తున్నాడు అని భార్య కానీ భర్త అయితే ఇవన్నీ నా కోసమే చేస్తుందన్న ఆలోచన తనలోకి ఖచ్చితంగా వస్తుంది. అందుకే నేనేమంటానంటే 100% నువ్వు ఇవ్వాలనుకున్నది ఇస్తూనే ఉండు. మ్మ్. ఇదంతా చేస్తున్నది వాళ్ళ కోసమే కదా, పిల్లల కోసం, భర్త కోసం, భార్య కోసం, పిల్లల కోసం, ఫ్యామిలీ కోసమే కదా. మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు మధ్యలో ఆగిపోతున్నావు? మ్మ్. ఎందుకు డిప్రెషన్ అవుతున్నావు? అంటే నమ్మకం లేదు నీ మీద. నీ మీద నీకు నమ్మకం లేకపోవచ్చు, లేదా అవతల వ్యక్తి మీద నమ్మకం లేకపోవచ్చు. మ్మ్. నమ్మకం అనేది ఖచ్చితంగా ఉండాలి. అవతల వ్యక్తిని నమ్మాలి. మ్మ్. ఇవాళ కాకపోయినా రేపు ఖచ్చితంగా ఇతనిలో మార్పు వస్తుంది. సో ఇలాంటి సంబంధాలని కూడా మేము మెరుగుపరిచాం. ఓకే. దీనికి మేము ఇచ్చే ప్రాక్టీస్ ఏంటంటే, ఫస్ట్ అవతల వ్యక్తిని ఇమాజినేషన్లో, మ్మ్. విజువల్గా మనం వాళ్ళని ప్రేమించడం మొదలుపెట్టాలి. ఓకే. వాళ్ళు చేసిన వాటన్నిటిని మనం ఫర్గివ్ చేయాలి. ఫర్గివ్నెస్ మెడిటేషన్ అంటాం దీన్ని. ఓకే. ఫర్గివ్నెస్. అతను ఏదో బ్యాడ్ హ్యాబిట్స్కి లోన్ అయి ఉంటాడు. ఒక బ్యాడ్ హ్యాబిట్ వచ్చింది, అది నీకు నచ్చట్లేదు, అతని బిహేవియర్ నచ్చట్లేదు అంటే అది ఒక రోజులో వచ్చింది కాదు, ఎన్నో ఏళ్ల తరబడి అతను అనుభవిస్తున్నటువంటి ఒక పరిస్థితి కదా. ఆ సిచ్యువేషన్ ఆ రోజు వచ్చిందంటే ఒక రోజులో రాదు కదా. మ్మ్. మరి అతన్ని మార్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నప్పుడు మనం అతనికి ఏ విధంగా సహాయం చేస్తాం, ఏ విధంగా హెల్ప్ చేస్తాం? యాజ్ ఎ వైఫ్గా, హస్బెండ్గా మనం ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేస్తామని నిరంతరం ప్రయత్నం చేసినప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు చేసిన తప్పులన్నిటినీ మనం కొట్టేయాలి. ఓకే. ఇప్పుడు తప్పు అంటున్నావు కదా, ఆ తప్పుని నువ్వు ఫస్ట్ కొట్టేయాలి, దాన్ని పట్టించుకోవద్దు. ఇక్కడ యూనివర్సల్ లా ఎక్కడ పనిచేస్తుందంటే, ఇప్పుడు నీకేం కావాలో దాన్ని మాత్రమే దృష్టిలో ఉంచాలి.
మా ఆయనలో మార్పు వస్తుంది అనేది ఇందాక చెప్పాను కదా, ఆల్రెడీ మేనిఫెస్ట్ చేసేసావు. మా ఆయన నా మాట వినట్లేదు, నేను అనుకున్నట్టు జరగట్లేదు, నా ఇంట్లో పరిస్థితులు బాగుండట్లేదని పదే 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 చెప్పి సబ్కాన్షియస్ మైండ్లో ఇదే లైఫ్ని మేనిఫెస్టేషన్ చేసేసారు ఆల్రెడీ. ఓహో. ఇది రొటీన్గా నెక్స్ట్ రేపు ఎల్లుండి 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 అంటే ఒక సంవత్సరానికి సరిపడా చేసేసారు. ఇప్పుడు ఇవన్నీ క్యాన్సిల్ చేయాలి కదా. అవును. ఎలా క్యాన్సిల్ చేస్తావు ఆర్డర్లన్నీ? త్రూ ఫర్గివ్నెస్. మా ఆయన చాలా మంచివాడు. ఇప్పుడు నేనేం చేస్తాను, పాస్ట్ లైఫ్లోకి తీసుకెళ్ళి ఈ జర్నల్ రాయిస్తాం మేము. ఏ జర్నల్ రాయిస్తాం? పాస్ట్లో ఈ భర్త మహేష్ బాబులా కనపడ్డాడు లేదా? కనపడ్డాడు లేదా? మరి ఆమె హీరోయిన్లా కనపడిందా లేదా నీకు? అప్పుడు నీకు అంత హీరోయిన్లా కనపడింది, ఇప్పుడు ఎందుకు కనపడట్లేదు? అంటే నువ్వు దాన్ని మార్చేసుకున్నావు. ఆ బిలీఫ్ని, ఆ ప్యాటర్న్ని నీ మైండ్లో వేరే ఇమేజ్ తోటి కప్పేసావు. ఓకే. దాన్ని మేము మళ్ళీ రీప్రోగ్రామింగ్ చేస్తాం. మీ వైఫ్ చాలా మంచిదే కదా? డెఫినెట్లీ. మీ హస్బెండ్ చాలా మంచివాడు. ఒకప్పుడు హ్యాబిట్స్ లేవు, ఇప్పుడు వచ్చినాయి. అవి సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా వచ్చినాయి. సో రూట్ కాజ్లోకి వెళ్ళి మనం చూసినప్పుడు అతనే చెప్తాడు, సార్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వల్ల నేను స్మోకింగ్ హ్యాబిట్ వచ్చింది. నా ఫ్రెండ్స్తో తిరగడం వల్ల, నలుగురు ఫ్రెండ్స్తో తిరగడం వల్ల వాళ్ళు సిగరెట్ కాల్చాను, మందు తాగమన్నారు, తాగాను. సో ఈ స్ట్రెస్కి ఒక 5 నిమిషాలు నాకు రిలీఫ్గా ఉంటుంది కాబట్టి నేను అలా కూర్చుంటాను, తాగుతాను. అది హ్యాబిచువల్ ప్యాటర్న్లోకి వెళ్ళిపోతుంది. రొటీన్ వెళ్ళిపోయింది ఇంకా. సో ఇక్కడ వాళ్ళు టెంపరీ ప్లెజర్ వస్తుంది కదా, ఆ 2-3 గంటలైనా మర్చిపోగలుగుతున్నారు. ఆ 2-3 గంటల కోసం ఏం చేస్తున్నారు, దాన్ని హ్యాబిట్గా కంటిన్యూ చేస్తున్నారు. ఇది ప్రాబ్లం. సో ఇప్పుడు మళ్ళీ నా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళని ఏం చేస్తున్నానంటే, ఇద్దరిని కౌన్సిలింగ్ చేస్తాను, భర్తని భార్యని ఇద్దరిని. సో వాళ్ళు ఎవరు కూడా మీరు అన్నట్టు ఇందాక వాంటెడ్గా ఎవరు ప్రాబ్లంలో ఉండాలని, ఇలాంటి ప్రాబ్లమాటిక్ లైఫ్ లీడ్ చేయాలని ఎవరన్నా కోరుకోరు కదా. సో దాని నుంచి బయటపడాలని కోరుకుంటారు. ఆ బయట పడేయడం ఎలాగో మా చేత ఉంది. మేము దానికి లైఫ్ కోచెస్ అంటాం. మేనిఫెస్టేషన్ కోచ్ అంటే వాళ్ళ మేనిఫెస్ట్ చేయాలనుకున్నటువంటి ఆ వండర్ఫుల్ లవబుల్ లైఫ్ని, ఆ డ్రీమ్ లైఫ్ని మేము మేనిఫెస్ట్ చేయడానికి మేము హెల్ప్ చేస్తాం. ఓకే. ఎన్ని నిమిషాలు వచ్చింది? నెక్స్ట్ వేరే రిలేషన్లోకి వెళ్దామండి. ఇక్కడతో ఈ రిలేషన్ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సెషన్ ఎండ్ చేద్దాము. నెక్స్ట్ మళ్ళీ ఎపిసోడ్లో దీన్ని కంటిన్యూ చేస్తూ స్పెసిఫిక్గా ఒకదాని మీదే టాపిక్ వైజ్ ఒక్కొక్కటి 1, 2, 3, 4 క్వశ్చన్స్ వెళ్దాం. ఓకే. ఇప్పుడు మీరు అన్నారు, సో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయింది, నెక్స్ట్ ఇంకోటి కావచ్చు, ఏదైనా కానీ మేనిఫెస్టేషన్ అంటే ప్రతిదీ ఉంటుంది. మేనిఫెస్టేషన్ అనేది ఒక సిరీస్ లాగా చేసుకుంటూ వెళ్దాం. అది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేద్దాం. ఓకే. ఇప్పుడు ఇది ఇక్కడ నేను క్లోజ్ చేయనా? చేసి, ఎందుకంటే నాకు మళ్ళీ 1:30కి ఇంకొక షూట్ ఉంది. అదే అందుకోసమనే నేను అడిగా అసలు దీన్ని ఎలా తీసుకెళ్దాము ఏంటి అనేది. ఇది ఒక కంటిన్యూ సిరీస్ లాగా చేద్దాం, ఎపిసోడ్ వైజ్ ఎపిసోడ్. ఇప్పుడు ఒక ఎన్ని వస్తే అన్ని 1, 2, 3, 4, 5 ఎపిసోడ్స్ వస్తే 5 ఎపిసోడ్స్, తర్వాత కంటిన్యూ 4 to 5 రావచ్చు. అంటే ఇప్పుడు మనం జనరల్లీ హస్బెండ్ వైఫ్ రిలేషన్ తీసుకున్నాం కదా, సో ఎలా చేయాలి ఏంటో చెప్పారు. అంటే దీనికి కూడా ఏమైనా పర్టికులర్ టైం ఉంటుందా వాళ్ళకి వాళ్ళు చేసుకోవడానికి, వాళ్ళ పార్ట్నర్కి సంబంధించి మేనిఫెస్టేషన్ అనేది? అండ్ ఎలా చేసుకోవాలి? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు మా వైఫ్కి ఒక చిన్న ఏదో గొడవ జరిగింది. క్యాన్సిల్ జరగదు, మా ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఫస్ట్ అఫర్మేషన్ అంటారు. దీన్ని అఫర్మేషన్ రాయాలి. ఏమని రాయాలి? ఫస్ట్ ఒకప్పుడు మీరు ఎలాంటి ఫీలింగ్ తోటి ఆ లైఫ్ పార్ట్నర్ని మీ లైఫ్లోకి తీసుకొచ్చారో, ఊహించారో, ఆ ఊహని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఆ ఇమాజినేషన్ ప్రాసెస్ ఇప్పుడు మళ్ళీ ఊహల్లోకి వెళ్ళాలి మీరు. ఊహకి కూడా మళ్ళీ ఇది వండర్ఫుల్ ఎనర్జీ అనమాట. మన ఇమాజినేషన్కి ఎనర్జీ ఉంటుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటాడు, ఇమాజినేషన్ ఈజ్ ద హయ్యెస్ట్ వండర్ అనమాట. అంటే మన ఈ ఇమాజినేషన్లో జరిగిపోయింది అనుకోవాలా, జరుగుతూ ఉంది అనుకోవాలా, జరగాలి అని అనుకోవాలా? నేను మా
హస్బెండ్ తోటి లవబుల్ రిలేషన్షిప్ని కంటిన్యూ చేస్తున్నాను. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ, వీఆర్ వండర్ఫుల్ కపుల్. ఇది మేనిఫెస్ట్ చేయాలి. ఓకే, అంటే ప్రజెంట్ జరుగుతున్నట్టే జరుగుతుంది. రాసుకోవాలి తప్ప నేను మా జరిగింది ఆవిడ- అని రాయొద్దు. జరిగింది అంటే అయిపోయిందని అయిపోయింది అన్నట్టు రాయొద్దు. లేదు. జరగాలి అని కూడా రాయొద్దు. జరుగుతూ ఉంది ప్రజెంట్. మంచి పాయింట్ అడిగారు. నాకు కారు కావాలి అన్నామంటే లేదు అని అర్థం. అంతే, అదే అడిగా. అఫర్మేషన్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా నాకు రాయాలి. ఇల్లు కావాలి. అందుకే అంటారు దేవుడిని అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలి అని. ఎందుకంటే చీమెల్లి అడిగిద్దంట కదా, శివయ్య శివయ్య నేను కుట్టగానే చచ్చిపోవాలి అడిగింది, ఎవరు చచ్చిపోవాలని అడగలేదు కదా. సో ఆ క్లారిటీ కావాలి నాకు ఇక్కడ. దానికి అఫర్మేషన్ అనేదాన్ని ఒకదాన్ని మనం ఇలా అది ఎలా రాసుకోవాలి? జరుగుతూ ఉంది. సో ప్రజెంట్ నేను కారు కొనుక్కోవాలి అని రాయకూడదు. నేను కారు కలిగి ఉన్నాను, ఓకే, నేను కారులో తిరుగుతున్నాను, నేను కారుని ఎంజాయ్ చేస్తున్నాను, ఐఎమ్ రైడింగ్ ఐఎమ్ ఎంజాయింగ్ మై కార్ రైడ్. నా కార్ డ్రైవ్ నేను చేస్తున్నాను అంతే. అలా అంటే ప్రజెంట్ కంటిన్యూస్ చేస్తున్నాను అనేది రాయాలి. ఓకే, నేను ప్రజెంట్ కార్ డ్రైవ్ చేస్తున్నాను. మంచి కారు అంటే లగ్జరీ కారు, పెద్ద కారు, మన ఇమాజినేషన్ తగ్గట్టుగానే వస్తాయి. అంటే నాకు అంటే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని పట్టింది కాబట్టి నేను అలానే వెళ్తా. అలాగే వెళ్ళండి, అందులో లగ్జరీ, అందులో హై. నేను లగ్జరీ కార్ డ్రైవ్ చేస్తున్నాను. వెరీ గుడ్, తదాస్తు, సంకల్ప సిద్ధిరస్తు. సో నేను మా ఆవిడ చాలా ప్రేమపూర్వకంగా జీవితాన్ని జీవిస్తున్నాము. ఓకే, ఓకే, పిల్లలు చాలా క్రమశిక్షణతో పెరుగుతున్నారు. సో రాసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ కంటిన్యూస్లో రాయాలి. జరిగిపోయింది అని రాయొద్దు, జరిగింది అని రాయొద్దు, జరుగుతూ ఉంది అని రాయాలి రాసేటప్పుడు. కీప్ దిస్ ఆన్ యువర్ మైండ్ ప్లీజ్. యప్. అంటే మనం దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ ఉంది, ఇది ఆల్రెడీ మన దగ్గర ఉంది. ఎస్. లేనప్పుడు ఎలా ఫీల్ అవుతాం? అరే ఫోన్ లేదు, ఐఫోన్ లేదు అన్నప్పుడు ఫీలింగ్ వేరు, ఉన్నప్పుడు ఫీలింగ్ ఎలా ఉంది? ఫోన్ ఉంది. అది ఫస్ట్ రోజు ఉంటుంది, రెండో రోజు ఉంటుంది, ఫోన్ ఉంది. అలా ఉండాలి మేనిఫెస్టేషన్ అంటే. అంటే అఫర్మేషన్ అలా ఉండాలి. ఓకే, ఎలా ఉండాలి? ఫోన్ ఉంది, ఐఫోన్ ఉంది, ఐ హ్యావ్ దిస్ అన్నట్టు ఉండాలి. ఓకే, నాకు లగ్జరీ కార్ ఉంది, డ్రైవ్ చేస్తున్నాను. ఎస్. బిందాస్, అందరికి అర్థమయ్యేలా చెప్పంటే నా దగ్గర బిందాస్ అనుకోవాలి, అలా అనుకోవాలి. ఎస్, నా దగ్గర ఉంది అంటే ఇక్కడ అవతల వాళ్ళు దీన్ని అలా అనుకుని డౌట్ పడుతున్నారు, కారు లేదు కదా అని. నేను దానికి అర్హత లేదేమో, నా దగ్గరికి రాదేమో. ఓకే, సో నేను డ్రైవింగ్ లేకపోయినా అనుకున్నా, నాకు డ్రైవింగ్ రాదు అయినా కానీ అనుకున్నా కదా నేను లగ్జరీగా డ్రైవ్ చేస్తున్నాను అని. డ్రైవర్ పెట్టుకుంటాను, నేను నేర్చుకోవచ్చు కదా. నేర్చుకుంటాను మరి చేసుకో. సో అందుకే నేను లగ్జరీగా డ్రైవ్ చేస్తున్నాను. సో బీ ఇట్, తదాస్తు. సో ఈ విధంగా మనం అఫర్మేషన్స్ అనేవి, మనం మాట్లాడే ప్రతి మాట అఫర్మేషనే. ఓకే, మాట్లాడుతున్న ప్రతి మాట అఫర్మేషనే. సో ఇదే సంకల్పం అయిపోతుంది. ఎప్పుడు పదే పదే అదే మాటని మనం మన ఫీలింగ్ తోటి అటాచ్ చేసినప్పుడు యాక్షన్లోకి వచ్చేస్తుంది. ఓకే, ఈ అఫర్మేషన్ తర్వాత విజువలైజేషన్, గ్రాటిట్యూడ్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఏది ఉందో దానికి గ్రాటిట్యూడ్ చెప్పాలి. ఓకే, 2 వీలర్ ఉందా? ఎస్, 2 వీలర్ ఉంది, నేను కారు కొంటాను లేదా కారు కొన్నాను, కారులో తిరుగుతున్నాను. ఎప్పుడైతే ఈ ఫీలింగ్ ఉన్నదానికి గ్రాటిట్యూడ్ చెప్తావో, యూనివర్స్ ఏం కోరుకుంటుంది అంటే నీకు అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అన్నీ నిన్ను ఒక రేంజ్లో చూడాలనుకుంటుంది, కానీ ఆ ఎలిజిబిలిటీని మనమే పోగొట్టుకుంటున్నాం మన చేష్టల వల్ల, మన బిహేవియర్ వల్ల, మన థాట్స్ వల్ల. ఐఎమ్ వర్ది అనట్లే, దీనికి నేను సరిపోతాను, ఇది నాకు అవసరం, ఇది నాకు కావాలి అని మనం బలంగా కోరుకోవట్లేదు కదా, చెప్పట్లేదు కదా. కాబట్టి అది వెనక్కిపోతుంది. నాకు కావాలి అనేది ఎలా ఉండాలి అంటే నేను కలిగి ఉన్నాను అనేలా ఉండాలి. ఐ హ్యావ్ దిస్. ఓకే, సో ఆ విధంగా నేను కలిగి ఉన్నానన్న భావనలో ఉన్నప్పుడు ప్రతిదీ మన జీవితంలో కలిగి ఉంటాము. మన ఆలోచనల వల్ల, మన భావనల వల్ల వెనక్కి వెళ్ళిపోతున్నాయి, మన డౌట్స్ వల్ల.
మనంతట మనమే వెనక్కి పంపించేస్తున్నాం. నేను దానికి అర్హత కలిగి ఉన్నాను అని మనం ఎప్పుడైతే ఫీల్ అవుతామో ఖచ్చితంగా ఆ అర్హత మనకు వచ్చేస్తుంది. ఓకే. సో, అఫర్మేషన్ చేసుకునే టైంలో ఇలా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించుకుని అఫర్మేషన్ చేసుకుంటూ, తర్వాత ఇమాజినేషన్, విజువలైజేషన్ చేసుకుంటూ గ్రాటిట్యూడ్‌తో పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ ఇది థింకింగ్‌లో జరుగుతుందన్న చేయాలి. భావన, ఇది ఖచ్చితంగా జరుగుతుందని నమ్మకం ఉండాలి. హ్మ్. ఇప్పుడు కారు అక్కడ రాలేదు, మళ్ళీ డైలమా ఉండద్దు. ఏం లేదు. కంప్లీట్‌గా అంటే పాజిటివ్ ఉండాలి. మీకు కారు నడిపే అర్హత కానీ టాలెంట్ కానీ కొనే శక్తి కానీ లేదని మనం యూనివర్స్కి సంకేతాలు పంపిస్తున్నాం. ఖచ్చితంగా ఉన్నాయి. అన్నీ ఉన్నాయి, బరాబర్‌గా ఉంటాను. అన్నీ అది. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ విశ్వ మాస్టర్ గారు. సో, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి, అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? అసలు దాన్ని దేని మేనిఫెస్టేషన్ అంటాం? అలాగే యూనివర్స్‌కి, మేనిఫెస్టేషన్‌కి అట్ ద సేమ్ టైం ఒక రిలేషన్‌లో మంచిగా ఉండాలి అని అంటే కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఎవరికైనా. ఎవ్రీవన్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. అందరూ పర్ఫెక్ట్ అని అనుకోవడం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరి దాంట్లోనే ఉంటాయి. మన చేతికున్న ఫింగర్స్‌లోనే ఏవి కరెక్ట్‌గా ఉండవు. సైజెస్ వేరియేషన్స్ ఉంటాయి. సో, అందులో మనుషులు కూడా ఉంటారు కాబట్టి, సో, దానికి సంబంధించి మనకు ఉన్నటువంటి చిన్న డిస్టర్బెన్సెస్‌ని ఎలా క్లియర్ చేసుకోవాలి త్రూ మేనిఫెస్టేషన్. సో, యాజ్ ఎ మెంటర్‌గా మీరు ఆల్రెడీ స్పిరిచువల్ మెంటర్ ఫ్రమ్ పాస్ట్ 10 ఇయర్స్. సో, దానికి సంబంధించి మేము ఎలా చేసుకోవాలి ఏంటి? చిన్నపిల్లలం మీ ముందు. ఓకే, సో, ఇలా ఎన్నో విషయాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మా. తెలుగు పాపులర్ ఛానల్ వాళ్ళు నాకు మళ్ళీ ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు ఈ ప్లాట్ఫామ్ ద్వారా. ఇక మీదట లైఫ్ సీక్రెట్స్ అండి. లైఫ్లో మీరు సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలి. ఫ్యామిలీ, జాబ్, బిజినెస్, మీ కెరియర్, మీ పొజిషన్ ఏదైనా సరే, ఎనీ ఫీల్డ్, ఏ యూనివర్సల్ ఫార్ములాస్ని అప్లై చేస్తే మీ లైఫ్ సక్సెస్ అవుతుందో, అంటే విశ్వ నియమాలతో విజయవంతమైన జీవితం ఇది. ఈ ప్రోగ్రామ్ కంటిన్యూగా రన్ అవుతుంది. ఎపిసోడ్ వైజ్ వస్తుంది. మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి చూడండి. ఇంకోటి ఏంటంటే యూనివర్స్ అనేది మా చేత ఈ ప్రోగ్రామ్ చేయిస్తుంది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇది యూనివర్స్ మీకోసం చేస్తుంది మా ద్వారా. ఇది బిలీవ్ చేయండి. సో, వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ అందరికీ కూడా షేర్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, ఎందుకంటే లేటెస్ట్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ.